एक छोटा सा दृष्टांत को हम सुनेंगे। ఒక దంపతుల కంట మరి బిడ్డలు లేరంట. एक पति पत्नी को संतान नहीं था। అయితే వాళ్ళు అనాథాశ్రయానికి వెళ్ళి మరి ఎవరన్నా ఒక బిడ్డని పెంచుకుందామని ఆలోచించారంట. उन्होंने सोचा एक अनाथ आश्रय में जाएंगे, किसी बच्चे को गोद लेंगे। అయితే అనాథాశ్రయానికి వెళ్ళి వాళ్ళకి నచ్చినటువంటి బిడ్డని వాళ్ళు చూసుకున్నారు. तो इसी प्रकार वो गए, अपने पसंद के बच्चे को उन्होंने चुन लिया। అయితే ఈ కుర్రవాడిని మేము మరి దత్తత తీసుకుంటాం, ఈ కుర్రవాడిని మాకు ఇవ్వండి అని అడిగారు. तो इन्होंने पूछा कि इस लड़के को हम गोद लेंगे, हमें दीजिए। అయితే ఆ బిడ్డని చూపించారు. तो उस लड़का को देखा, ఆ బిడ్డను తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుని उसको लाके अपने बगल में बिठाकर ఈ ఇద్దరు దంపతులు जो उन्होंने पति पत्नी, వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అబ్బాయిని ఎలా సంతోష పెట్టాలి, इन्होंने सोचा इस लड़के को हम कैसे खुश करें। ఇతను సంతోష పెడితే अगर इसे खुश रखेंगे ఇతను మాతో వస్తాడు तो हमारे साथ आएंगे। అని इस तरह सोच ఆ అబ్బాయిని సంతోష పెట్టడం కోసం उस लड़का को खुश रखने की खातिर ఏమన్నారంటే, అయ్యా बेटा నీకు మేము మంచి ఆట వస్తువులు ఇస్తాం, आपको अच्छी तरह खेलने की वस्तु हम देंगे, మంచి ఆహారం పెడతాం, अच्छी भोजन वस्तु आपको खिलाएंगे, మంచి బట్టలు ఇస్తాం, अच्छे कपड़े आपको देंगे। ఇంకా అనేక విషయాల గురించి అతను చెప్తూ అతను సంతోషపడతాడని అతను చెప్తున్నారు అతనికి. तो इस तरह लड़का खुश हो जाएगा बोलकर उसको बोल रहे थे सारी बातें। అయితే तो फिर ఆ కుర్రవాడు लड़का అంత సంతోషంగా లేడు. इतना खुश नहीं दिख रहा था। అయితే వీళ్ళకి అర్థమైపోయింది, ఎందుకని ఈ కుర్రవాడు ఎంత సంతోషంగా లేడు, మనం ఎన్ని చెబుతున్నా గానీ సంతోషంగా లేడు అనుకున్నాడు. ये लोग सोचने लगा हम इतनी सारे चीजें देने की वादा कर रहे तो भी ये लड़का क्यों खुश नहीं है करके सोचने लगे। ఇతను సంతోషించాల్సిందే, ये तो खुश होना चाहिए था, మనం మంచి మంచి మాటలు చెప్తున్నాం हम तो अच्छी अच्छी बातें बता रहे थे। అని వాళ్ళు పాపం ఆశ్చర్యపోయారు. इस तरह वो अचंभा होने लगा। అయితే ఆ కుర్రాడు అందరి ముందు ఏమన్నాడంటే, इस लड़का ने सबके सामने कहा నాకు ఇవ్వటానికి మీకు భోజనము, ఇల్లు, దుస్తులు, ఆట వస్తువులు తప్ప ఇంకేం మీ దగ్గర లేవా అని అడిగాడు. उस लड़का ने पूछा क्या मुझे आप देने के लिए घर, कपड़े, खेलने की वस्तुएं, इसके अलावा अच्छी चीजें खाने का, इसके अलावा कुछ नहीं है क्या आपके पास? మీ దగ్గర ఈ తప్ప ఇంకేమి లేకపోతే నేను ఎక్కడ ఉంటామే మంచిది, ఇక్కడే ఉంటాను అన్నారు. अगर इन चीजों के अलावा आपके पास और कुछ नहीं है तो मैं यहीं रहना बेहतर है, मैं यहीं रहूंगा। అయితే ఆ దంపతులు అన్నారంట, फिर उन पति पत्नी ने कहा బాబు నీకు వీటికంటే నీకు ఇంకేం కావాలో అడుగు, మేము ఇస్తామన్నారు. तो उन्होंने बोला अच्छा ये बात है तो बेटा आपको इससे बढ़कर और क्या चाहिए बोलो हम देंगे। ఆ పిల్లవాడు అన్నాడంట, बेटे ने कहा నన్ను ప్రేమించేవారు నాకు కావాలి అని అడిగాడు. जो मुझसे प्रेम रखते हैं वही लोग मुझे चाहिए बोला। నన్ను ప్రేమించేవారు నాకు కావాలి. मुझे प्रेम करने वाला मुझे चाहिए। చూడండి పిల్లారా, देखिए प्रिय, వెంటనే तुरंत ही వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారంట. अचंबा हो गए वो जो पति पत्नी आए थे। అంటే ఆ పిల్లవాడికి ప్రేమ కావాలి. यानी कि उस बच्चे को क्या चाहिए था? प्रेम चाहिए था। ప్రేమ. యేసు ప్రభు కూడా यीशु मसीह भी మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చదివితే, मत्ती की 4 की 4 वचन का अगर पढ़ेगा तो ఎవరంటే మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క మాట వలన జీవిస్తాడని చెప్పారు. तो इंसान रोटी से केवल रोटी से जीवित नहीं रहेगा, परमेश्वर से मुंह से निकलने वाली बातों के द्वारा जीवित रहेगा बोला था। కాబట్టి మన జీవితంలో రొట్టెలు, గృహము, మరి బట్టలు, మంచి సౌకర్యము ఇవే కాదు, इसलिए हमारी जिंदगी में रोटी, कपड़ा, मकान, अच्छी आवश्यकता के वचन रहना काफी नहीं है। మనకి దేవుని యొక్క మాటలు కావాలి. हमें परमेश्वर की बातों की आवश्यकता है। దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడాలి. हम परमेश्वर की बातों के द्वारा संभाले जाना है। ఇవన్నీ మనకున్నా గానీ ये सब कुछ हमारे पास होने के बावजूद మనకి దేవుని యొక్క ఆ శక్తి కలిగినటువంటి వాక్యం మన జీవితంలో ఉండాలి. तो अगर परमेश्वर की शक्ति से भरा हुआ वचन हमारे पास होना चाहिए। చూడండి, देखिए పౌలు गारू पौलुस కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో कोरिन्थियों की लिखी हुई पहली पत्री में మొదటి 13 అధ్యాయంలో पहला कोरिन्थियों का 13 अध्याय का 13 वचन, అక్కడ 3 విషయాలు చెప్పి वहाँ पे 3 विषयों को बताया गया, కానీ శ్రేష్టమైన ఏంటో చెప్పాడు. वहाँ पे श्रेष्ठ बात और बड़ी बात भी बताई। 3 విషయాల్లో శ్రేష్టమైనది ఏంటి? 3 विषयों में कौन सी बड़ी बात है वो भी बताया। విశ్వాసము, एक तो विश्वास, నిరీక్షణ, दूसरी आशा ప్రేమ. और तीसरी ఈ 3 నిలుచును. ये तीनों स्थायी है।
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ చేయి. इन सब से बड़ा प्रेम है करके लिखा है. ఏమంటున్నాడు? क्या कहता है? విశ్వాసము, विश्वास, నిరీక్షణ, आशा, ప్రేమ, प्रेम, ఈ మూడును నిలుచును. ये तीनों स्थायी है. ముఖ్యమే ఇవి. एक जरूरी है. విశ్వాసం ఉండాలి, विश्वास होनी चाहिए. విశ్వాసం ఉండాలి. विश्वास होनी चाहिए. ఏంటంటే మనం నమ్ముకున్నది మనకు దొరుకుతుందన్న ఒక ఆశ, तो हमने जो भरोसा करा वो मिलने का आशा, దొరుకుతుందన్న ఒక ఆశ, मिलने की एक आशा, దొరికిందన్న ఒక ఆశ. एक मिल गया करके एक विश्वास. ఈ రక్షణలో మనం నడుస్తున్నప్పుడు మనకు ఒక ఆశ ఉంటుంది. उद्धार में हम आगे बढ़ते तो हमें एक आशा रहती है. ఆశ లేకపోతే నిరాశే మనకు ఎదురవుతుంది. अगर आशा हमारे अंदर नहीं होगा तो निराशा ही मिलेगा. నిరాశే ఉంటుంది. निराशा ही मिलेगा. నిరాశ కలిగిన వాళ్ళు ఆశాజీవులుగా జీవించలేరు. जिसके अंदर निराशा है वो आशा से नहीं रह पाएंगे, ఆశాజీవులుగా ఉండలేరు. आशा से नहीं जी पाएंगे. కాబట్టి इसलिए మనకి దేవుని యొక్క శక్తి ఎక్కడుందంటే విశ్వాసంలోనే ఉంది. परमेश्वर का शक्ति हमें कहाँ से मिलेगा? विश्वास में ही है. విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. विश्वास के द्वारा ही परमेश्वर कार्य करेगा. కానీ నిరీక్షణ కూడా ఉంది. लेकिन आशा भी है. నిరీక్షణ आशा దేవుని కొరకు ఎదురు చూడటం, परमेश्वर की खातिर इंतजार करना, దేవుని కొరకు ఎదురు చూడటం, परमेश्वर के लिए इंतजार దేవుడు करना, కార్యాల కొరకు ఎదురు చూడటం. परमेश्वर के कार्यों की आशा रखना, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు. आशा रखने वाला प्राणों को तृप्त करने वाला యేసు परमेश्वर है. ప్రభు మళ్ళా భూమి మనల్ని వచ్చి తీసుకెళ్తాడన్న ఒక నిరీక్షణ, यीशु मसीह फिर से आएगा, हमें ले जाएगा, एक आशा है हमारे अंदर. ఆ ఆశతోటే మనం జీవిస్తున్నాం. इसी आशा से हम जीवित रहते हैं. యేసు ప్రభు నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, यीशु मसीह मेरे लिए जगह तैयार करने के लिए మరలా వస్తాడు, फिर आएगा, నన్ను తీసుకెళ్తాడు. मुझे ले जाएगा. అంటే నిరీక్షణ. ये एक आशा है. ఆ నిరీక్షణతో మనం ఆనందించాలి. इसी आशा में हमें आनंदित रहना है. ఆ తర్వాత ప్రేమ. उसके बाद प्रेम. ప్రేమ प्रेम ప్రేమ అనేది प्रेम जो है శాశ్వతమైనదని. हमेशा रहने वाली है. ఈ మూడును నిలుచును. ये तीनों स्थायी है. వీటిలో इनमें से ప్రేమ तो శ్రేష్టమైనది. इनमें सबसे बड़ा प्रेम है. అందుకే ఈ పిల్లవాడు इसलिए बालक ने నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి, उसने कहा था जो मुझसे प्रेम करेगा वही लोग मुझे चाहिए बोला. నన్ను ప్రేమించేవాడు నాకు मुझसे కావాలి. प्रेम करने वाला मुझे चाहिए बोला. కాబట్టి इसलिए ప్రేమ అనేది प्रेम जो है మనం ప్రభు ద్వారా మనకు వచ్చింది. प्रभु से हमें मिला है. రండి, देखिएगा యోహాను రాసినటువంటి మొదటి పత్రిక पहला यूहन्ना का पत्री 4వ అధ్యాయం. 4 अध्याय, యోహాను రాసిన మొదటి పత్రిక यूहन्ना की पहली पत्री 4వ అధ్యాయము 4 अध्याय का 4వ అధ్యాయము 9వ వచనం నుంచి కనుక మనం 7 నుంచి చూస్తే, 7 में से देखेगा, 7 నుంచి కనుక మనం 7 చదివితే से अगर हम पढ़ेगा तो ఏమంటున్నాడంటే, क्या बोलता है कि చూడండి, हे प्रियो हम आपस में प्रेम रखें क्योंकि प्रेम परमेश्वर है. जो कोई प्रेम करता है वो परमेश्वर से जन्मा है और परमेश्वर को जानता है. जो प्रेम नहीं रखता वे परमेश्वर को नहीं जानता क्योंकि परमेश्वर प्रेम है. అంటే మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమ అనేది అంట దేవుని మూలముగా కలుగుతుందంట. प्रेम जो है परमेश्वर की ओर से है करके लिखा है. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నారని ఎరుగుదము. हम जानते हैं कि जो प्रेम करने वाला हर एक जन परमेश्वर से जन्मा है. దేవుడు ప్రేమ స్వరూపి. परमेश्वर प्रेम स्वरूपी है. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. जो प्रेम नहीं करता वो परमेश्वर को नहीं जानता. ఎందుకంటే లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి, इस संसार में कई तरह के प्रेम हैं, అనేకమైన ప్రేమలు कई ఉన్నాయి. सारे प्रेम. శాశ్వతమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. हमेशा रहने वाला प्रेम कौन सी है? परमेश्वर की प्रेम. దేవుని ప్రేమలో కల్మషం ఉండదు. परमेश्वर के प्रेम में कोई गंदगी नहीं है. దేవుని ప్రేమలో ఏది కలపటం ఉండదు. परमेश्वर के प्रेम में कुछ नहीं मिलाया जाता. దేవుని ప్రేమ స్వార్థం లేనిదిగా ఉంటది. परमेश्वर की प्रेम बिना स्वार्थ की होती है. దేవుని ప్రేమ ద్వారా బదులుగా ఏది తీసుకునేది ఉండదు. परमेश्वर प्रेम करने की वजह से कुछ और हमसे नहीं मांगता. ప్రేమ అనేది దేవుని మూలముగా పుట్టి హృదయంలో పుడుతుందని. प्रेम जो है परमेश्वर की ओर से उत्पन्न होता है वो भी हृदय में. అందుకే యోహాను గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది ఏంటంటే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. इसलिए यूहन्ना ने अपने पत्र में लिखा है कि जो परमेश्वर को ना जानता है ना उसके अंदर प्रेम नहीं रहता. అంటే ఈ లోక ప్రేమ అది శాశ్వతమైనది కాదు. मानो इस संसार की भी प्रेम है मगर वो हमेशा के लिए नहीं रहती. ఈ ప్రేమ అంతా మరి దేవునికి నచ్చే ప్రేమ కాదు. इस संसार की प्रेम परमेश्वर को भाता भी नहीं है. ఈ లోక ప్రేమలన్నీ నశించిపోతాయి. इस संसार के प्रेम सारे खत्म होते जाता है. తల్లిదండ్రుల ప్రేమ,
माँ बाप का प्रेम, అన్నదమ్ముల ప్రేమ, भाइयों का प्रेम, అక్క చెల్లెళ్ళ ప్రేమ, बहनों का प्रेम, భార్య భర్తల ప్రేమ, पति पत्नी का प्रेम, ఈ లోక ప్రేమలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. इस संसार के सारे प्रेम नष्ट हो जाएंगे, ఒక రోజు ఇవి కనపడవు. एक दिन दिखाई भी नहीं देंगे. అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस ने कहा ఈ లోకపు నటన గతించిపోతుంది. इस संसार की रीति नष्ट होने पर है. ఈ లోకపు నటన इस గతించిపోతుంది, संसार की रीति नष्ट होने पर है, కానీ ప్రేమ శాశ్వతంగా लेकिन నిలుస్తుంది. प्रेम हमेशा रहेगी. కాబట్టి ప్రేమ అనేది మనకు కావాలి. इसलिए प्रेम में అది हमें క్రీస్తు रहना ప్రేమ. है, वो मसीह की प्रेम में. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. तो कहता है कि हम उसके द्वारा जीवित रह सके, इसलिए परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेज दिया. తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి अपने एकलौते पुत्र को లోకములోనికి పంపెను. जगत में भेजा है. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షం అవుతుంది. इससे हमें प्रकट होता है कि परमेश्वर हमसे प्रेम रखता है. దేవుడు మనల్ని ప్రేమించాడు అంటానికి परमेश्वर हमसे प्रेम करा है, ఇది ఒక నిదర్శనం. एक साबित करने वाली बात. ఇక్కడ మనం మూడు విషయాలు జాగ్రత్తగా यहाँ पे हम 3 विषयों को ध्यान से देखें. ఒకటేంటంటే एक क्या है कि వాగ్దానం. वादा. ఒకటేంటి एक क्या है వాగ్దానం. वादा. రెండు दूसरी ధర్మశాస్త్రం. व्यवस्था. రెండు ధర్మశాస్త్రం. व्यवस्था है. మూడు నెరవేర్పు. तीसरी उसका पूरा करना. మూడు నెరవేర్పు. तीसरी जो है उसका पूरा करना. అదే ఈ వాక్యం అదే తెలుపుతుంది ये మనకు. वचन यही हमको बताता है. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమవుతుంది. जो प्रेम परमेश्वर हमसे करता है वे इसे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेज दिया कि हम उसके द्वारा जीवन पाए. అంటే యేసుక్రీస్తుని దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? यीशु मसीह को परमेश्वर ने क्यों भेजा है इस पृथ्वी पर? ఎందుకు పంపించాడంటే क्यों भेजा है कि లోకాన్ని పాపం నుండి బయటికి తీయటానికి. संसार से लोगों को पाप से अलग करने के लिए. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని పాపం నుండి మరి పరిశుద్ధులు చేయటానికి. तो संसार में लोग रहने वाले लोग जो पापी है उन्हें पवित्र करने के लिए. లోకంలో పాపం ఉంది, संसार में पाप है. అందుకే యేసు ప్రభు లోకంలో ఉన్నాడు కానీ లోకంలో ఉన్న పాపాన్ని అంటనీయలేదు. इसलिए देखिए यीशु मसीह संसार में तो है, अगर संसार के अंदर के प्रेम को छूने नहीं दिया. కాబట్టి ముందు వాగ్దానం ఉంది. इसलिए कहता हूँ पहले वादा है. ముందు వాగ్దానం, पहले वादा है, తర్వాత उसके बाद ధర్మశాస్త్రం, व्यवस्था, ఆ తర్వాత उसके बाद నెరవేర్పు. उसका पूरा होना. ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే इन तीनों विषयों को अगर हम ध्यान से देखेगा तो గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం కనుక మనం చూస్తే गलतियों का 3रा अध्याय को अगर हम देखें, చూడండి, देखिए చూడండి 19వ వచనము, 3వ అధ్యాయం 19వ వచనం. 3रे अध्याय का 19वीं वचन गलतियों का. ఆ तब फिर व्यवस्था क्यों दी गई? वे तो अपराधों के कारण बाद में दी गई है कि उस वंश के आने तक रहे जिसको प्रतिज्ञा दी गई थी, और वह स्वर्गदूतों के द्वारा एक माध्यम के हाथ ठहराई गई है. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత వీయబడెను. అంటే यानी कि వాగ్దానం తర్వాతే ధర్మశాస్త్రం. वादा के बाद ही व्यवस्था दी गई है. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనము తెలుసుకుంటే अगर व्यवस्था को लेकर अगर हम ध्यान गए, ధర్మశాస్త్రం మనల్ని పాపం నుంచి మనల్ని విడిపించలేదు. व्यवस्था जो हमें पाप से छुटकारा नहीं दे सकती. ధర్మశాస్త్రం కోపాన్ని పుట్టించుద్ది. व्यवस्था जो है क्रोध को उत्पन्न करता है. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏందో మనకు తెలుసు. व्यवस्था के द्वारा यही मालूम पड़ता है कि पाप का मतलब क्या है. అసలు పాపం అంటే ఏంటి आखिर पाप का मतलब है क्या? ఈ ధర్మశాస్త్రం చెబుతుంది. ये केवल व्यवस्था ही बताती కానీ है. ఇంతకు ముందు వాగ్దానం ఉంది. लेकिन इससे पहले वादा है. మనకు వాగ్దానం ఉంది. हमें वादा है. అందుకే इसलिए చూడండి, देखिए 24వ వచనం, 24వ వచనం కూడా చదువుదాం. इसमें 24वीं वचन को भी पढ़ेंगे. 24వ వచనములో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. तो लिखा है इसलिए व्यवस्था मसीह तक पहुंचाने के लिए हमारी शिक्षक हुई कि हम विश्वास से धर्मी ठहरे. అంటే यानी कि ఈ ధర్మశాస్త్రం అంట ये व्यवस्था जो है మనల్ని
ఎక్కడికి క్రీస్తుని వద్దకు నడిపించడానికి मसीह के तक पहुंचाने के लिए ఈ ధర్మశాస్త్రం ये व्यवस्था दी गई। అంటే यानी कि యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? संसार में यीशु मसीह क्यों आए थे? లోకంలో ఉన్నవారందరూ పాపులు, संसार की सभी जन पापी है, ఏ భేదం, అందరూ పాపం చేసిన कोई వాళ్ళే. फर्क नहीं, सबने पाप किया है। ఎవరు కూడా నేను పాపం చేయలేదు అనకూడదు. कोई ये ना कहे मैंने पाप नहीं किया। నాకు యేసు కావాలంటే ప్రభువా నేను పాపంలో ఉన్నట్టే. अगर मुझे यीशु की आवश्यकता है इसका मतलब मैं पाप में हूँ। పాపులకు యేసు కావాలి. पापियों की खातिर यीशु है, ఎందుకంటే యేసు క్రీస్తు రక్తం గార్చి మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాడు. यीशु मसीह ने लहू बहाकर हम सबके पापों का प्रायश्चित कर दिया है। అందుకే ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है, చూడండి 26వ వచనము, 26वें वचन में देखिए, 26వ వచనములో 26వ యేసు వచనం క్రీస్తునందున్న మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. क्योंकि तुम सब उस विश्वास के द्वारा जो मसीह यीशु पर है परमेश्वर के संतान हो। ధర్మశాస్త్రం వలన కాదండి, व्यवस्था की वजह से नहीं है, ధర్మశాస్త్రం వలన కాదు. व्यवस्था की वजह से नहीं हुआ, ఎవరి ద్వారా అంట? इसके द्वारा हुए। యేసు క్రీస్తునందున్న మీరందరూ यीशु मसीह విశ్వాసం వలన దేవుని కుమారులు. यीशु मसीह में रहने वाला आप सब विश्वास की वजह से परमेश्वर का संतान ठहरे हैं। అందుకే इसलिए ఈ 3వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చదివితే इसी तीसरे अध्याय का दूसरे वचन को पढ़ेगा तो ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను, మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినడం వలన పొందితిరా అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. यहाँ पे एक सवाल करता है कि मैं तुमसे केवल ये जानना चाहता हूँ कि तुमने आत्मा को क्या व्यवस्था के कामों से या विश्वास के समाचार से पाया? కేసే ఎట్లా పొందారు? कैसे पाया? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందారా व्यवस्था के द्वारा तुमने आत्मा पाया है లేక విశ్వాసంతో వినటం వలన ఆత్మను పొందారా? या विश्वास के द्वारा आत्मा पाए हैं? ఎలా ఏ విధంగా మీరు పొందారు? किस तरह आपने पाए हैं? విశ్వాసం ద్వారానే. विश्वास के द्वारा ही। ఎందుకంటే యేసు ప్రభులు వారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह कब्र से जी उठने के बाद ఆయన 40 దినాలు అందరికి కనపడ్డాడు. 40 दिन सबके सामने अपना తనను ప్రేమించిన వారందరికి కనిపించాడు. उनसे प्रेम करने वाला सबके सामने वो प्रकट हुआ। ఆయన 40 దినాల తర్వాత 40 दिनों के बाद పరలోకానికి వెళుతున్నప్పుడు स्वर्ग में जाते वक्त ఆయన మీరు పరిశుద్ధాత్మ నా తండ్రి వలన మీరు పరిశుద్ధాత్మ పంపబడే ఆ ఆత్మ కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పాడు. तो उन्होंने कहा था मेरे द्वारा मेरे पिता के द्वारा भेजने वाली पवित्र आत्मा के लिए इंतजार करें। ఆయన భూమి మీద ఉన్నప్పుడే తన సువార్తలో చెప్పాడు, वो जीवित रहते हुए अपने सुसमाचार में నేను बताया వెళ్ళటం మీకు ప్రయోజనకరం, मेरे जाना तुम्हारे लिए फायदेमंद होगा, నేను వెళ్ళకపోతే మీకు अगर मैं ప్రయోజనం नहीं లేదు. गया तुम्हें कोई फायदा नहीं रहेगा। ఎందుకంటే क्योंकि పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త సహాయకుడు వస్తాడు. पवित्र आत्मा परमेश्वर सहायक हमारे संभालने वाला నా आएगा। తండ్రిని అడిగి మీకు मैं పంపిస్తాను. अपने पिता से मांग कर आपके लिए भेजूंगा, అప్పుడు ఆయన వస్తాడు. तभी वो आएंगे। ఆయన వచ్చి మీకు కొత్తగా ఏం బోధించడు, वो आके कोई अपनी ओर से नया नहीं सिखाएगा आपको, నా వాటిలో తీసుకుని మీకు అందిస్తూ ఉంటాడు. मेरे ही बातों में से लेकर आपको सिखाएगा। కాబట్టి इसलिए ఇక్కడ విశ్వాసం అనేది మనకి ముఖ్యం. विश्वास सबसे प्रमुख है। విశ్వాసం, विश्वास, ఆ తర్వాత उसके बाद నిరీక్షణ, आशा, నిరీక్షణ, ఆశ, ఆ తర్వాత उसके बाद ప్రేమ. ప్రేమ. प्रेम। ఇప్పుడు దేవుడు ప్రేమామయుడు కాబట్టి వాగ్దానం చేశాడు. इस परमेश्वर प्रेम स्वरूपी है, इसलिए उन्होंने वादा किया है। వాగ్దానం ఏం వాగ్దానం చేశాడు? कौन सा वादा किया है उन्होंने? పాపులైన వారికి पापी है ఇదిగో తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. पापियों के खातिर परमेश्वर अपने पुत्र को भेजेगा। ఈ లోకానికి కుమారుడు इस संसार में वत्सनाल। पुत्र आ रहा है, అది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. वो नबियों के द्वारा बात किया है। యెషయా పుస్తకము यशायाह की 53వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటను పూర్తిగా మెన్షన్ చేశాడు. यशायाह का पुस्तक 53 के 6 में इस बात को बताया गया है। చూడండి, చదవండి. మనమందరం అంట గొర్రెల్లాగా తప్పిపోయామంట. 53 के 6 में लिखा है, हम तो सब के सब भेड़ों के समान भटक गए थे, हम में से हर एक ने अपना अपना मार्ग लिया और यहोवा ने हम सबों का धर्म का बोझ उसी पर ला दिया। ఎవరిపైన? किसके ऊपर ला दिया? యేసు ప్రభు పైన. मसीह यीशु के ऊपर ला दिया। స్పష్టంగా చెప్పబడింది. बड़ी साफ साफ बताया गया है। ఏమంటున్నాడు? మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. हम सब भेड़ों के समान भटक गए हैं। మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు
తొలగిపోయాడు. हम में से हर एक अपना अपना मार्ग लिया. యెహోవా మన అందరి దోషముల తన మీద మోపాడు. परमेश्वर यहोवा हम सबों का धर्म का बोझ उस पर ला. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో, हम में से हर एक अपना मर्जी की मार्ग में चला गया. మనిషి దేవుణ్ణి చూడలేదు కాబట్టి इंसान परमेश्वर को नहीं देखा था, అనేకమైన ఏర్పరచుకున్నాడు. बहुत सारा चीजों को इकट्ठा कर लिया उसने. అందుకే అనేకమైన దేవుళ్ళు కూడా వచ్చేసారు. इसलिए बहुत सारे भगवान करके आ गए. అసలు దేవుడు ఒక్కడే, आखिर परमेश्वर एक ही है, దేవుడు ఒక్కడే. परमेश्वर एक ही है. కానీ लेकिन ఈ అనేక మందిమైన దేవుళ్ళు ఎందుకు వచ్చారు? बहुत सारे ईश्वर क्यों करके आए हैं, ఎందుకు రావాల్సి వచ్చింది? क्यों आना पड़ा? చూడండి, देखिए గలతీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. गलती का 3 का 19 सब पढ़े हैं. ఆ, तब फिर व्यवस्था क्यों दी गई? ఆ, वह तो अपराधों का कारण बाद में दी गई कि हाँ। उस वंश के आने तक रहे ఆ, जिसको प्रतिज्ञा दी गई थी, हाँ। और वह स्वर्गदूतों के द्वारा एक मध्यस्थ के हाथ बटाई गई. ఆ, అంటే మధ్యవర్తి. मध्यस्थ. తర్వాత 20వ వచనం కూడా చదువుదాం. और 20 पढ़ेंगे. ఆ మధ్యవర్తి ఎవరికి? మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే అంటాడు. मध्यस्थ तो एक का नहीं होता, परंतु परमेश्वर एक ही है. దేవుడు ఒక్కడే, परमेश्वर एक ही है. కానీ ఇక్కడ మనిషి గొర్రెల వలె త్రోవ తప్పిపోయాడు. लेकिन इंसान भेड़ों के समान भटक गया. ఇష్టం వచ్చిన మతాలు, मनमर्जी का जाति धर्म, ఇష్టం వచ్చిన కులాలు, मनमर्जी का कुल ధర్మాలు, धर्म, దేవుళ్ళు, ईश्वरीय करके बनाया. అంటే ఈ ప్రపంచాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చిన దేవుళ్ళని చేసుకున్నారు. ये दुनिया भर के लोग अपने अपने मर्जी के अनुसार भगवानों को बना डाला, వాళ్ళ ఇష్టమైన దేవుళ్ళని చేసుకున్నారు. मन मर्जी के अनुसार बनाया. అందుకనే ఇక్కడ इसलिए यहाँ पे అద్వితీయ కుమారుణ్ణి అనగా క్రీస్తుని ఈ భూలోకంలో పంపించడానికి यानी कि एकलौता पुत्र यानी कि यीशु मसीह को इस संसार में भेजने की దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఇది. परमेश्वर के द्वारा बनाई गई मार्ग है ये. కాబట్టి इसलिए ఇప్పుడు వాగ్దానం ముందు, सबसे पहले प्रतिज्ञा है, వాగ్దానం ముందు, प्रतिज्ञा दी गई है. తర్వాత उसके बाद ధర్మశాస్త్రం, व्यवस्था आ गई. ఆ తర్వాత उसके बाद నెరవేర్పు. उसका पूरा करना हुआ. అంటే వాగ్దానం అంటే वादा यानी कि దేవుడు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించడానికి, స్త్రీ సంతానాన్ని పంపించడానికి వాగ్దానం చేశాడు. परमेश्वर ने यीशु मसीह को यानी कि स्त्री का संतान को इस संसार में भेजने की वादा किया था सबसे पहले. అంటే పౌలు గారు ఏమంటాడంటే, ఇక్కడ పౌలు గారు ఈ గలతీ రాసిన పత్రికలో इस गलतियों की पत्री में ఇక్కడ 17వ వచనం, 3 का 3వ అధ్యాయం 17వ వచనంలో 17 में నేనేం చెప్తున్నానంటే, మీకు मैं क्या कहता हूँ, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం పూర్వం దేవుని చేత సిద్ధపరచబడిన నిబంధన కొట్టివేయదు, అలాగే వాగ్దానాన్ని నిరర్ధకం చేయదు. लिखा है कि पर मैं ये कहता हूँ कि जो वाचा परमेश्वर ने पहले से पक्की की थी उसको व्यवस्था 430 वर्ष के बाद आकर नहीं टल सकती कि प्रतिज्ञा व्यर्थ ठहरे. అంటే వాగ్దానం చేయబడిన తరువాత ఈ ధర్మశాస్త్రం 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. तो वादा यानी कि प्रतिज्ञा करने के बाद ये व्यवस्था जो है 430 वर्ष के बाद आई है. అంటే ముందే వాగ్దానం, यानी कि प्रतिज्ञाएं तो पहले दी गई है, ఈ ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది, ये व्यवस्था बीच में आ गई है, ఆ తర్వాత నెరవేర్పు. उसी के बाद वो व्यवस्था का पूरा అంటే వాగ్దానం చేసిన వాడు నెరవేర్పు చేశాడు, प्रतिज्ञा करने वाला पूरा किया है उसको, అంటే నెరవేర్చాడు, यानी कि पूरा किया है, తర్వాత ధర్మశాస్త్రం పంపించాడు. और व्यवस्था को भेजा. ఈ ధర్మశాస్త్రం వలన ये व्यवस्था की वजह से రోమియోల పత్రికలు అంటాడు 3వ అధ్యాయంలో పాపం అంటే 3:20 रोमियो का 3 की 20 में लिखा है. రోమియోల పత్రిక रोमियो का 3 का 20 में 3:20లో ఈ మాట రాయబడింది. రోమియోల పత్రిక 3 की 20 में ये बात लिखी गई है, 3:20. क्योंकि व्यवस्था के कामों से कोई प्राणी उसके सामने धर्मी नहीं ठहरेगा, इसलिए कि व्यवस्था के द्वारा पाप की पहचान होती है. అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. व्यवस्था के कामों के कारण कोई भी प्राणी उसी के सामने धर्मी नहीं ठहरेगा. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టితో తెలియబడుతుంది. इसलिए कि व्यवस्था के द्वारा पाप की पहचान होती है. అంటే ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? यानी कि व्यवस्था किसको दी है, చెప్పండి. बताइए. ఇజ్రాయెల్కి ఇచ్చాడు. इजरायलियों को दिया है. ఎప్పుడు ఇచ్చాడు? कब दिया था? వాగ్దానం వచ్చినటువంటి తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. प्रतिज्ञा करने की 430 साल के बाद व्यवस्था दी है. కాబట్టి इसलिए దేనికి ఎక్కువగా మనం ప్రముఖత ఇవ్వాలి? तो किस चीज के हम
प्रमुख स्थान दे, వాగ్దానానిక, वादा को दे, ధర్మశాస్త్రానిక, या व्यवस्था को, ధర్మశాస్త్రానిక. व्यवस्था को दे, ధర్మశాస్త్రం ఎందుకు పంపించాడు? व्यवस्था को क्यों भेजा? మనిషి తప్పు చేయకుండా ఉండాలి, इंसान गलत ना करे, మనిషి తప్పు చేయకుండా ఉండాలి. इंसान गलत ना करे, ఇది తప్పు, ये गलत है, ఇది తప్పు, ये गलत है, ఇది చెయ్యొద్దు, ये फलाना मत करे, ఇది తప్పు, ये ना करे, ఇది చెయ్యొద్దు, ये ना करे, ఇది మంచి, फलाना अच्छा है, ఇది చెయ్యండి फलाना करे. అని దేవుడు ధర్మశాస్త్రానికి అరణ్యములో ఉన్నప్పుడు సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలుకి ఇచ్చాడు. तो ये बात परमेश्वर ने इजराइली जब सिनाई पर्वत के पास था जंगल में, उस वक्त ये व्यवस्था दिया था. వాగ్దానం, बात प्रतिज्ञा, వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు? प्रतिज्ञा का ధర్మశాస్త్రం రాకముందు ఇచ్చాడు. व्यवस्था आने से पहले ही दिया. ఆ వాగ్దానము ఏదేను వనంలోనే ఇచ్చాడు. वो प्रतिज्ञा जो है अदन की वाटिका में ही किया. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడే, परमेश्वर आदम उब्बा को बनाया था. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞ మీరి పాపంలో పడిపోయినప్పుడే, आदम और परमेश्वर की आज्ञा का उल्लंघन करके पाप में जब गिरे थे, అప్పుడే ఆ పాపుల కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. तभी पापियों की खातिर एक प्रतिज्ञा. ఆ వాగ్దానం మనందరికీ తెలుసు. वादा जो है प्रतिज्ञा हम सबको पता है, మనందరికీ తెలుసు ఆ हम सब వాగ్దానం. जानते हैं इस बात. ఏమిటి ఆ వాగ్దానం? क्या है ये प्रतिज्ञा? స్త్రీ సంతానం భూమి మీదకి स्त्री రాబోతుంది. का संतान आने वाला है. స్త్రీ సంతానం स्त्री का संतान భూమి మీదకి రాబోతుంది. इस पृथ्वी पर आने वाला है. అందుకే అన్నాడు, इसलिए कहा దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి, తన యొక్క కుమారుడిని ఈ భూమి మీదకి పంపించాడు. परमेश्वर ने हमसे प्रेम करा, अपना एकलौता पुत्र को हमारे लिए भेज दिया. ఇది వాగ్దానం, ये प्रतिज्ञा है, ఇది వాగ్దానం. ये प्रतिज्ञा है. అయితే तो फिर ఈ ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉంటది? ये व्यवस्था कब तक रहेगा? చూడండి, देखिएगा గలతీ రాసిన పత్రిక गलतियों की लिखी पत्री 3వ అధ్యాయము 3 अध्याय का 24వ వచనం, 24 वचन को देखेंगे. 24వ వచనంలో కనుక చదివితే, इसलिए व्यवस्था मसीह तक पहुंचने की खातिर हमारे కాబట్టి शिक्षक हुई. మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. इसलिए व्यवस्था मसीह तक पहुंचाने के लिए हमारी शिक्षक हुई कि हम विश्वास से धर्मी ठहरे. అర్థమవుతుంది ఇప్పుడు? समझ में आ गया? ఎందుకంట क्यों? మనము నీతిమంతులమని తీర్చబడినట్లు हम धर्मी ठहरने की खातिर క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అయ్యాడు. ये व्यवस्था मसीह तक पहुंचाने के लिए हमारी शिक्षक हुई. బాల శిక్షకుడు మనకు. हमारे शिक्षक हुई है. బాల శిక్షకుడు అంటే शिक्षक यानी कि కొన్నిసార్లు చెప్పింటాను మీకు, कई बार बताया होगा मैंने, ఒకవేళ మీరు మర్చిపోయారేమో. शायद आप भूल गए होंगे. చిన్న పిల్లవాడు, छोटा सा बालक నర్సరీ, नर्सरी में पढ़ने वाला కేజీ, या केजी में, నర్సరీలో కేజీలో చదివే బిడ్డ नर्सरी और केजी में पढ़ने वाले बच्चे, తనకు అక్షర జ్ఞానం తెలియదు, वो अक्षर को पहचानता नहीं है, అక్షర జ్ఞానం తెలియదు, अक्षर को नहीं पहचानता, అతనికి అ ఆ ఇ ఈ రు తెలియదు, उसको आ आ ई करके नहीं पता, ఏబిసిడీలు తెలియదు. नहीं ABCD मालूम है. తనకేం తెలుసు అంటే उसे क्या पता है? ఒక బొమ్మ, एक तस्वीर, ఒక బొమ్మ, एक तस्वीर पता ఒక है. బొమ్మను చూపించారు, तस्वीर को दिखाते हैं మేకను చూపించారు. तो बकरी को दिखाते हैं. వాళ్ళ కొరకు పుస్తకాలు తయారు చేయబడతాయి. उनके लिए पुस्तक बनाया जाता है. ఏంటి ఆ పుస్తకాలు? कौन सा ये किताबें? బొమ్మలు, उस सारे में तस्वीर होंगे, బొమ్మల పుస్తకాలు. तस्वीर होंगे. అక్షరం ఉండదు అక్కడ, वहाँ पे अक्षर नहीं रहता, అక్షర జ్ఞానం లేదు, अक्षर का ज्ञान नहीं रहती. బొమ్మల పుస్తకం. तो तस्वीरों का किताब ఆ होती, బొమ్మలను చూపించి तस्वीरों को दिखाकर ఇది మేక, बोलता ये बकरी है. అతను చూసినప్పుడు ఓహో ఇది మేక, जब उसको देखता हाँ ये बकरी है, ఇది ఆవు, ये गाय है, ఇది గొర్రె, ये भेड़ है, ఇది గొర్రె, ये भेड़ है, ఇది గుర్రము ये घोड़ा है. అంటే పిల్లవాడికి ఈ యొక్క ఆ బొమ్మలతో చూపిస్తాడు. तो बच्चे को इसी प्रकार तस्वीर के द्वारा दिखाते हैं. మెల్లమెల్లగా ఇతనికి అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత, धीरे धीरे अक्षर को अच्छी तरह पहचानने के बाद అక్షర జ్ఞానం వచ్చినాక ఆ బొమ్మ దగ్గర ఏం చేస్తాడంటే, సపోజు మేక బొమ్మ అనుకోండి, అక్కడ మేక అని అక్షరంతో రాస్తాడు. तो अक्षर ज्ञान प्राप्त करने के बाद जब हम बकरी है ना, उस बकरी का जगह पे लिखेगा बकरी. అంటే బొమ్మను చూపించి फिर उस तस्वीर को दिखाकर ఇక్కడ మేక మే మా మేకేత్మిత్తే మే కా అని అట్లా పిల్లవాడికి చదువు చెప్తా ఉంటాడు. तो उस तस्वीर को दिखाकर बकराई की मात्रा बकरी करके दिखाता. అట్లా इस तरह అంటే ఇటు మేక మమ్మ, इधर बकरी का तस्वीर, ఇటు అక్షరం. इधर अक्षर भी ఈ पहचान. పిల్లవాడు అక్షరంలో జ్ఞానం పొందుకునే కొద్దీ जैसा बच्चे अक्षर को अच्छी तरह पहचानने लग जाता బాగా है చదువులో ముందుకెళ్లే కొద్దీ और अच्छी तरह पढ़ाई में आगे बढ़ते ఈ रहते हैं, బొమ్మ ఉండదు, ఇక फिर आगे को वो तस्वीर नहीं रहती, फिर బొమ్మ ఉండదు, ఇక तस्वीर को नहीं दिखाते, ఇక फिर అక్షర జ్ఞానం ఉంటది, अक्षर को ही पहचानने लग ఇక जाता है. అక్షరమే ఉంటది. अक्षर के द्वारा ही బొమ్మ पहचाना అనేది जाता మనకు है. తెలుసు, पहले तो तस्वीर को पता है, वो तस्वीर తర్వాత को అక్షర लेकर జ్ఞానం ఉంటది. उसके बाद अक्षर को ज्ञान सीखता అందుకే है. इसलिए ఈ అబ్రహాంకి
దేవుడు ముందే సువార్త అందించాడు. तो अब्राहम को परमेश्वर ने सबसे पहले सुसमाचार सुनाया था. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. अब्राहम को परमेश्वर ने प्रतिज्ञा की है. అందుకే इसलिए ఇక్కడ ఏమంటాడంటే क्या कहता है, అబ్రహాము ద్వారానే మనకి అన్ని జనులకు మనకి రక్షణ వచ్చింది. अब्राहम के द्वारा ही जो हमारी जाति है तो हम तक उद्धार पहुंची है. అందుకే इसलिए 29వ వచనము గలతీయుల పత్రిక 3:29 गलतियों का 3 का 29 में देखेगा तो 29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. यदि तुम मसीह के हो तो अब्राहम के वंश और प्रतिज्ञा के अनुसार वारिस भी हो. అర్థమవుతుంది ఇప్పుడు? समझ में आ गया? 26 ఎందుకు మేము 26 में मैंने क्या पढ़ा था, యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. क्योंकि तुम सब उस विश्वास के द्वारा जो मसीह यीशु पर है परमेश्वर का संतान हुए. 27వ వచనంలో 27 में క్రీస్తు దగ్గర చేరటానికి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. और तुम में से जितनों ने मसीह में बपतिस्मा लिया है उन्होंने मसीह को पा लिया है. 29లో మీరు క్రీస్తుకు చెందిన వారైతే అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. 29 में लिखा है, यदि तुम मसीह के हो तो अब्राहम के वंश और प्रतिज्ञा के अनुसार वारिस भी हो. 19లో ఏం చదివిందాక 19 में हमने क्या पढ़ा था, ధర్మశాస్త్రం ఎందుకు, व्यवस्था क्यों दी गई, ఎవరికి ఆ వాగ్దానం చేయబడిందో इसके लिए प्रतिज्ञा की ఆ गई. వాగ్దాన సంతానం వచ్చే వరకు అప్పుడే దానికి ప్రయోజనం. तो उस वादा का पाने वाला वंश आने तक ही है, तभी वो फायदेमंद है, అప్పుడే దానికి మనకు ఉపయోగం. तभी तक वो उपयोगदायक है. అది మధ్యవర్తిత్వము. वो मध्यस्थ है, అంటే దేవుడికి మనిషికి మధ్యవర్తిగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. यानी कि परमेश्वर और मनुष्यों के बीच में बिचवाई बनकर मसीह यीशु आए हैं इस మరి ధర్మశాస్త్రం ఎందుకు? फिर व्यवस्था किस लिए दी गई, తప్పు చేయకుండా ఉంటానికి. गलती ना करने के लिए. భయ తప్పు చేయొద్దు. अरे भाई गलती मत करो, ఇదిగో ఈ తప్పు చేయొద్దు, देख ये गलती मत करो, ఇది చేస్తే ఈ దండం వచ్చింది, ये करने से इस तरह का दंड पाएगा, ఇది చేస్తే ఈ దండం వచ్చింది. ये दंड అంటే मिलेगा. లా इस तरह का कानून ला के వాగ్దానం చేయబడిన వాళ్ళకి లా చట్టం వచ్చింది. तो जिनके लिए प्रतिज्ञा दी गई है उनके लिए कानून आ गया. ఎవరికైతే వాగ్దానం చేయబడిందో जिनके लिए प्रतिज्ञा की गई है వాళ్ళకి చట్టం వచ్చింది. उनके लिए कानून आ गया. ఆ చట్టం క్రింద ఉన్న వారే ఆ వాగ్దానం కిందకు వస్తారు. उस व्यवस्था के नीचे रहने वाले ही उस कानून के नीचे आएंगे, ఆ చట్టం కిందకు వస్తారు. उसकी कानून के नीचे आएंगे. కాబట్టి ఆ చట్టాన్ని మనం పాటించాలి. उस कानून का हम पालन करना है. అందుకే इसलिए ఆజ్ఞ, आज्ञा, మీరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే, अगर आप परमेश्वर की आज्ञाओं को पालन करोगे तो యోహాను రాసిన మొదటి పత్రికలో यूहन्ना की पहली पत्री में చూడండి, देखिए 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనం, यूहन्ना का पहली पत्रिका మనం ఆయన ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించటము, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు. तो 5वें अध्याय पहला यूहन्ना का 3रे वचन, क्योंकि परमेश्वर से प्रेम रखना यह कि हम उसकी आज्ञाओं को माने और मसीह की आज्ञा कठिन नहीं, उसकी आज्ञाएं कठिन नहीं है. చూడండి देखिए ఏమంటున్నాడు, क्या कहता है, మనం ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించటం. हम उनको आज्ञाओं को पालन करना ही परमेश्वर से प्रेम रखना है. కాబట్టి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాం అంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. अगर हम परमेश्वर से प्रेम रखते तो उनकी आज्ञाओं को प्रेम रखना है, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. क्योंकि परमेश्वर प्रेम ही स्वरूपी है, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. वो हमसे प्रेम रखता है. మరి రోమియోలు రాసిన పత్రిక 5:8లో మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ఆయన ప్రేమించాడు. रोमियों के 5:8 में हमने पढ़ा है, जबकि हम पापी थे तभी उन्होंने हमसे प्रेम किया. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉంటే క్రీస్తు మనలో ఉన్నట్టు దేవుడు మనలో ఉన్నట్టు. इसका मतलब परमेश्वर का प्रेम हमारे अंदर रहेगा तो परमेश्वर हमारे अंदर, मसीह हमारे अंदर रहने का बराबर है. ఇక్కడ 1వ యోహాను 4వ అధ్యాయము 15వ వచనం చదివితే, पहला यूहन्ना का 4th अध्याय का 15वें वचन पढ़ेगा तो చూడండి, యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకుంటాడో అతనిలో దేవుడు నివసిస్తాడు, దేవునిలో అతడు నివసిస్తాడు. जो कोई ये मान लेता है कि यीशु परमेश्वर का पुत्र है, परमेश्वर उसमें बना रहता है और वे परमेश्वर में. చూసారా, देखा ఏమన్నాడు, क्या कहता है, యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో, जो कोई मान लेता है कि यीशु परमेश्वर का पुत्र है, ఎవడు ఒప్పుకొనునో जो कोई भी मान అతనిలో लेता है, దేవుడు నివసిస్తాడు, उसमें परमेश्वर बना रहता है దేవునిలో అతడు నివసిస్తాడు. और वे परमेश्वर में रहता है. ఇప్పుడు యేసు ప్రభువు यीशु ఈ मसीह భూమి మీదకి వచ్చాడు. इस
धरती पर आ गया। అపోస్తులు ఏమంటారంటే प्रेरित लोग क्या बोलते हैं? దేవుడు తన సేవకుణ్ణి పంపించాడు అని చెప్పి అంటారు. तो प्रेरित बोलते हैं कि परमेश्वर ने अपने सेवक को भेजा है। దేవుని సేవకుడు యేసు. परमेश्वर का सेवक है यीशु। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, దేవుని యొక్క సేవకుడు యేసు. परमेश्वर का सेवक है यीशु। యేసు రక్తంలో కడగబడిన మనం అందరం ఆయన శిష్యులవి. यीशु के लहू में धुले हुए हम सब उनकी चेले हैं। ఆయన శిష్యులవి उनकी चेले हैं, అంటే यानी कि ఆయన శిష్యత్వాన్ని మనం పాటించడానికి వచ్చాం. हम उसकी चेले बनकर उसकी बात मानने के लिए आ అంటే गए, ప్రతి మాటని యేసు మాట వినాలి మనం. यानी कि हर एक बात जो यीशु मसीह की है उसे सुने हम। అందుకే యేసయ్యని ఈ శిష్యులు అడిగారు, इसलिए यीशु से चेलों ने ఒక్కొక్కసారి पूछा, దేవుడిని చూపించాను, हमें एक बार पिता को दिखाना, మాకు దేవుడిని చూపించు. हमारे लिए दिखाई एक बार। అయితే యేసుప్రభు ఏమన్నాడు, फिर यीशु ने क्या कहा? నేను ఇంతకాలం ఈ మధ్యన లేనా, मैं इतने समय से तुम्हारे बीच में नहीं, क्या నాలో దేవుడు ఉన్నాడు, क्या मुझ में परमेश्वर है? నా మాటలు దేవుని మాటలు, मेरी बातें परमेश्वर की నేను बातें, చేస్తున్న ప్రతి కార్యం దేవుని కార్యం. मैं जो कुछ कर रहा हूँ वो सारा काम परमेश्वर के है। అంటే అపోస్తులు ఏమంటారంటే प्रेरित लोग क्या कहते हैं? దేవుడు తన సేవకుడిని భూమి మీదకి పంపించాడు, परमेश्वर ने अपने सेवक को इस धरती पर भेजा है। మీరందరూ తెలిసో తెలియకో ఆయన్ని సిలువెక్కించారు. आप सब जाने अनजाने में उसको क्रूस पर चढ़ाया, సిలువెక్కించేసి क्रूस पर चढ़ाया, తెలిసో తెలియకో. जान के अनजाने के। కానీ लेकिन ఇప్పుడు మనము अभी हम తప్పు చేసేటప్పుడు अगर गलत करते हैं, తెలిసో తెలియకో అని లేదు, जान के अनजान करके नहीं है, మనకు తెలిసిపోయింది, हमें तो मालूम पड़ चुका है, మనకు తెలిసిపోయింది. हमें मालूम पड़ चुका है, మనం సంఘంలో ఉన్నాం, हम कलिशा में हैं, మనం క్రీస్తు అబ్రహాము చేసిన వాగ్దాన భూమిలో ఉన్నాం. अब्राहम को जो वादा की गई है उसमें हैं हम, వాగ్దాన భూమి. उस प्रतिज्ञा की भूमि में। అందుకేసే అన్నాడు, इसलिए यीशु ने कहा దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని. परमेश्वर का राज्य आपके बीच में అదే है, సంఘము. वही कलिशा है। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, परमेश्वर का राज्य आपके बीच में है, అదే సంఘము. वही कलिशा है। సంఘము రెండు విధాలు, कलिशा दो तरह की है, బాహ్య సంఘము, बाह्य कलिशा, అంతరంగ సంఘం. अंदरूनी कलिशा। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, ఈ బాహ్య సంఘం అనేది जो बाहरी कलिशा है ఏంటి, क्या है? తాగుబోతులు రావచ్చు, उस बाहरी कलिशे में पियकड़ आ सकता है, తిట్టుబోతులు రావచ్చు, लड़ाई करने वाले आ सकते हैं, ఎంత భయంకర పాపులని రావచ్చు, इतना भी भयानक पापी क्यों ना हो, तब सबके सब आ सकते हैं, అందరూ వచ్చి కూర్చోవచ్చు. सब आके बैठ सकते हैं। కానీ लेकिन ఈ బాహ్య సంఘంలో నుంచి इस बाहरी कलिशे में से అంతరంగ సంఘంలోకి మార్గం ఏర్పడింది. अंदरूनी कलिशे के अंदर मार्ग बन गया, అదే ఆజ్ఞలు, वही आज्ञाएं, అదే చట్టము. यही कानून, చట్టము, कानून। ఆ చట్టాన్ని ఎవరైతే పాటిస్తారో इस कानून को कोई भी पालन करेगा, ఆ వాగ్దాన భూమిలో వెళ్తారు. उस वादा की भूमि में जाएंगे। ఏంటి ఆ వాగ్దాన భూమి అంటే कौन सा है ये वादा का పరిశుద్ధత, धरती? पवित्रता, అంటే అంతరంగ సంఘము. यानी कि अंदरूनी कलिशा। ఈ వరల్డ్ మొత్తం మీద యూనివర్సలీగా ఉన్నది బాహ్య సంఘము, तो दुनिया भर में हम देखते हैं बाहरी कलिशा, కానీ అంతరంగ సంఘం అనేది కావాలి. लेकिन अंदरूनी कलिशा चाहिए ఈ हमें। అంతరంగ సంఘములో పెండ్లి కుమార్తె గనక ఏ రకంగా ఆ ఆభరణాలు ధరించుద్దో మనము ఆత్మీయ ఆభరణాలు ధరించి నడుస్తూ ఉంటాం. इस अंदरूनी कलिशा में हम ऐसा चलते हैं कि जैसे दुल्हन अच्छी तरह श्रृंगार करके चलती है, इसी प्रकार आत्मिक श्रृंगार करके हम चलेंगे। మనలో ఆత్మీయ ఆభరణాలు ఉండాలి. हमारे अंदर आत्मिक आभूषण होने पाए। అందుకే इसलिए రోజు రోజుకి మన ఆత్మ ప్రభువులో బాగా అభివృద్ధి పొందినప్పుడు బాహ్యంగా కూడా మనం ప్రభువుకు చక్కగా కనపడతాం. तो प्रभु दिन पे दिन हमारे अंदर अंदरूनी आत्मा अब ताकत पाता है, अतिशय आत्मिक अलंकरण होता है, तो बाहर की तरफ भी अच्छी तरह दिखेंगे। అందుకే ప్రభువుల వారు చెప్పాడు, చెట్టును బట్టి ఫలాన్ని ఎంచవచ్చు. फलाल बेटे चुटनी चुटनी। ఒక చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది మామిడికాయ. तो हम फलों के द्वारा उस पेड़ को पहचान सकते हैं, ये आम का पेड़ है बोल के। చెట్టు మామిడి చెట్టు అంటే మామిడికాయ. तो आम का पेड़ हो तो आम का फल होती है, మనం ఆ ఫలాన్ని చూస్తాం, हम उस फल को देखते हैं। ఓ ఇది మామిడి చెట్టా, हाँ अच्छा ये आम का पेड़ है, కరెక్టే. हाँ सही बात। ముళ్ళ చెట్టు, तो कांटेदार पेड़, ముళ్ళకాయలు ఉంటాయి, तो कांटों वाले फल भी होंगे, అవి తినము, हम नहीं खाएंगे అవి उन्हें, తినకూడదు. वो नहीं खाना चाहिए। దాన్ని బట్టి మనం ఏంటో ఓ చెట్టు పోయి ఫలాలు తినకూడదు, तो इसलिए हम क्या कहते हैं, इसका फल नहीं खानी चाहिए, మనం తినకూడదు. नहीं खानी चाहिए। అట్లానే इसी प्रकार హృదయం నిండినట్టే మనం పనులు చేస్తాం. जैसा हमारे हृदय भरती है वैसा ही हम काम करते మన हैं। హృదయం ఎలా నిండిపోయిందో, हमारे हृदय जिस प्रकार भरती మన है, హృదయం లోకంతో నిండిపోయిందా, क्या हमारी हृदय संसार से भर गई है? లోకాశల్లో ఉంటాం. संसार की आशा में ही रहेंगे। పరిశుద్ధాత్మతో నిండి ఉందా, अगर पवित्र आत्मा से भरा हुआ है దేవుని యొక్క ఫలాలు ఫలిస్తాం. तो परमेश्वर का फल लाएंगे हम। ఇది వాగ్దానం, ये वादा है, ఇది క్రీస్తులో వాగ్దానం. ये मसीह में वादा है। కాబట్టి इसलिए ఆ వాగ్దానం చేసిన వాడు వచ్చే అంత వరకి जो प्रतिज्ञा जिसके बारे में की गई थी वो आने तक మనం ధర్మశాస్త్రం క్రింద ఉన్నాం. व्यवस्था के अधीन थे।
కానీ ధర్మశాస్త్రం ఎవరికి? मगर व्यवस्था किसके लिए है? ఇజ్రాయేలీలకి, केवल इजरायली के खातिर, అన్య జనులకు కాదండి. अन्य जाति जो हमारे लिए नहीं है। మీరు జాగ్రత్తగానండి. ध्यान से सुनिएगा। అన్య జనులకు వాగ్దానం చేసిందేమో క్రీస్తు. अन्य जाति के लिए वादा की गई मसीह में, క్రీస్తు मसीह అది అబ్రహాము చేశాడు. तो अब्राहम को किया, అంటే అబ్రహాము ద్వారా అన్య జనులందరూ రక్షించబడతారు. यानी कि अब्राहम के वंश के द्वारा अन्य जाति सब आशीष पाएंगे, उद्धार पाएंगे। ఆ అబ్రహాము ద్వారా అన్య జనులు రక్షించబడతారని చెప్పబడింది. अब्राहम के द्वारा ही अन्य जाति उद्धार पाएंगे करके बताया गया। అన్య జనులకు గలతీయులకు రాసిన పత్రిక गलतियों में लिखी पत्री మనం 3వ వచనంలో చదివితే చూడండి, అక్కడ 29 गलतियों का 3 अध्याय का 29 में यही लिखा ना। అందుకో ఇక్కడ కూడా రాయబడింది. ఒకసారి 8 కూడా చదవండి. 8वें वचन भी पढ़ेंगे हम। రోమిల గలతీయులకు రాసిన పత్రిక 3:8. गलतियों का 3:8 का, దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనుల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేఖనము ముందుగా చూసి నీలో అన్ని జనులు ఆశీర్వదించబడతారు అని రాయబడింది అక్కడ. तो ये लिखा हुआ है कि और पवित्र शास्त्र ने पहले से ही ये जान कर कि परमेश्वर अन्य जातियों को विश्वास से धर्मी ठहराएगा, पहले से ही अब्राहम को यह सुसमाचार सुना दिया कि तुम में सब जातियां आशीष पाएंगी। అది हालेलुया। ఇది వాగ్దానం. ये प्रतिज्ञा है, ఇక్కడ ధర్మశాస్త్రం లేదు. यहाँ पवित्र शास्त्र नहीं है। तब వాగ్దానం చేసిన 430 సంవత్సరాలకు వచ్చింది ఈ చట్టం వ్యవస్థ. प्रतिज्ञा करने के 430 साल की बाद आई है ये व्यवस्था, కానీ ముందే వాగ్దానం చేయబడింది. लेकिन प्रतिज्ञा तो पहले ही की गई थी। అప్పుడు ఇజ్రాయేల్ లేరు. तब ना इजरायली थे, అప్పుడు ఇజ్రాయేల్ లేరు. ना कोई इजरायली थे। వాగ్దానం చేసింది ఎవరికి? प्रतिज्ञा किसको किया गया था? ఆదాము సంతానం. केवल आदम का संतान। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। అది ఏదేను వనములో ఆదాము అవ్వలు తప్పిపోయినప్పుడు, తినొద్దన్న పండు తిన్నప్పుడు అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. आदम हवा को आज्ञा दी गया था अदन के वाटिका में मत खाना, ये फलाना फल, वो फल खाने के बाद ही प्रथम परमेश्वर ने प्रतिज्ञा की थी। ఎందుకంటే क्योंकि ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు जब आदम वाले पाप किया था, వాళ్ళ కోసం ఒక దూడను వధించబడింది. उनके एक पशु का वध किया गया था। ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, बहुत सारे लोग क्या सोचते हैं कि అరే ఈ క్రైస్తవులు ये मसीह लोग రక్తం 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 हमेशा అంటారు, यीशु के लहू लहू बोलते हैं, రక్తం ద్వారా రక్షణ అంటారు. लहू के द्वारा उद्धार करके लेकिन कहते हैं। పిచ్చేవన పట్టిందా? ये कहीं पागल तो नहीं है, పిచ్చేవన పట్టిందా? कहीं पागल तो नहीं है। అరే దేవుడికి రక్తానికి సంబంధం ఏంది? तो परमेश्वर का और लहू का क्या वास्ता है? అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, इसलिए वो क्या कहते हैं, మేము యేసుని నమ్ముకోం, हम यीशु पर भरोसा नहीं करेंगे, మేము యేసుని నమ్ముకోం, नहीं करेंगे, మేము దేవుడిని ఆరాధిస్తాం, हम परमेश्वर की आराधना करेंगे, మేము దేవుడిని ఆరాధిస్తాం, परमेश्वर का ही आराधना करेंगे। మాకు యేసు వద్దు, हमें यीशु की आवश्यकता మాకు नहीं है। యేసు ఎందుకు, हमें यीशु का क्या करना, మాకు దేవుడు కావాలి. हमें तो परमेश्वर चाहिए। మరి దేవుడు ఎవరు? मगर वो परमेश्वर है कौन? ఆదాము అవ్వలు సృష్టించిన దేవుడు ఆయన. आदम हव्वा को बनाने वाला परमेश्वर ఇది था। అర్థం కావట్లేదు వీళ్ళకి, ये बात इन्हें समझ नहीं आ रही, వీళ్ళకి అర్థం కావట్లా. इन्हें समझ में మేము नहीं आ रही। దేవుడిని నమ్ముకుంటాం అంటున్నారు. वो कहते हैं हम परमेश्वर पर भरोसा అసలు करेंगे। దేవుడు ఎవరండి? आखिर है परमेश्वर, ఆదాము అవ్వలను సృష్టించిన వాడే దేవుడు. आदम हव्वा को बनाने वाला ही परमेश्वर है। ఇప్పుడు యేసుప్రభుని ఏమంటున్నారు? अब यीशु मसीह को क्या कहते हैं? బయట దేవుడు అంటున్నారు, बाहर का ईश्वर बोलते हैं, బయట దేశం దేవుడు అంటున్నారు. बाहर का देश का ईश्वर बोलते हैं। మరి యేసుప్రభు దేవుడు, ఆ యెహోవా దేవుడు పేరు బయలుపరచబడింది మోషేకి. परमेश्वर यहोवा बोलकर नाम प्रकट किया गया मूसा को। ఈ ప్రపంచాలు లేనప్పుడు, ఈ ఇండియా లేనప్పుడు, ఈ అమెరికా లేనప్పుడు, ఈ రష్యా లేనప్పుడు దేవుడు ఉన్నాడు. जब ये दुनिया नहीं था, ना हिंदुस्तान थी, ना रशिया थी, ना अमेरिका था, और कोई देश नहीं था, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఉన్నాడు. जगत की नींव डालने से पहले से ईश्वर था। అయితే ఆ దేవుడు ఎవరు? मगर है कौन वो परमेश्वर? ఆ దేవుడు ఇజ్రాయేలులు మా దేవుడు మా దేవుడు అంటున్నారు. उस परमेश्वर को इजराइल ने कहा हमारे परमेश्वर। ఇప్పుడు మన ఇండియా దేశంలో ఏమంటారు? अपन हिंदू देश में हम क्या कहते మేము हैं? దేవుడిని నమ్ముకుంటాం. हम इस भगवान को भरोसा చూడండి करते ఎంత हैं। చిత్రమో చూడండి. कितना अजूबा देखिएगा। మేము దేవుడిని నమ్ముకుంటాం, हम तो परमेश्वर पर भरोसा మాకు करते हैं, యేసు వద్దు, मगर हमें यीशु नहीं మాకు चाहिए, యేసు రక్తము వద్దు, हमें यीशु की लहू की आवश्यकता नहीं है, రక్తం అవసరం లేదు. लहू की जरूरत नहीं है। కానీ ఇక్కడ వీళ్ళకి పొరపాటు పడిపోతున్నారు. यहाँ पे लोग धोखाकार है। మన దేశంలో ఉన్న మన పితరుల్ని, మన పూర్వీకులను కూడా వీళ్ళు మర్చిపోతున్నారు. हमारा देश के जो पूर्वज है उन्हें भी ये लोग भूल चुके। ఎందుకని? क्यों? మన పూర్వీకులు రక్తము చిందించకుండా వాళ్ళు ఉండలేదు. हमारे पूर्वज जो है बिना लहू बहाए नहीं रहा, వాళ్ళు రక్తం చిందించారు, उन्होंने लहू बहाया है, రక్తం చిందించారు. లఘు బహాయ. ఇప్పుడు కూడా బలులు ఉండి, अभी भी बलि चढ़ता ఇప్పుడు चलता కూడా है, బలులు ఉండి. कई जगह चलता है अभी भी। ఒక అరణ్యంలోనంట एक जंगल में ఒక జాతి ఉందంట. एक ऐसी जाति है, ఆ జాతి जाति పుట్టిన पहला ఆడబిడ్డ
जो पहला उत्पन्न होता है మగబిడ్డ जो पहला बच्चा जो कोई भी हो వాళ్ళకి ఒక దేవత ఉంటదంట उनका एक देवता होती है ఆరణ్యంలో. जंगल में। ఎట్లా అమర్చారంటే तो ऐसा उन्होंने इंतजाम करके रखा है। ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని అక్కడ పడుకోబెట్టి तो उस देवता के सामने से पहला बच्चों को लिटा देगा। ఒక కాలుతోటి ఒక 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 చెట్టు అట్లా నొక్కితే एक पैर से एक टहनी को दबा के रखेंगे, అది వచ్చి ఆ మెడ కత్తిరించుదంట. वो आकर उस बच्चे का गर्दन को काट देगा। ఆ మెడంట వాళ్ళ దేవి యొక్క నోట్లోకి వెళ్ళి పడుద్దంట. तो ये जो गर्दन काटने के बाद बच्चे का सर जाके वो जो मूर्ति जो लगाया गया उनके देवता उसके मुंह में जाके गिरेगा। ఆ దేవత నోరు తెరిచి ఉంటదంట. वो देवता जो मुंह खोल के रखती है, వెంటనే ఈ తొక్కిన వెంటనే తలకాయ నరకబడి ఆ వెంటనే ఆ తలకాయ వెళ్ళి ఆ యొక్క నోట్లో పడిపోతుంది. तो जैसे इस बच्चे का गर्दन को काट देते हैं पैर से रोंद कर, तुरंत ये मुंडी जो रह जाती है सर जाके उस देवता के मुंह में गिर जाता है। వెంటనే వాళ్ళంటే అని పెద్దగా అరుత్తా కేకలేస్తారంట. तो वो लोग बड़ा खुशी मनाते हुए ऐसे आवा का आवाज करते हुए ऊंची आवाज से चिल्लाते हुए खुशी मनाते हैं। ఎందుకంటే మేము దేవుడి కోసం మా బిడ్డని ఇచ్చేసి वो इस प्रकार की खुश हो जाते हैं, हम अपने बच्चों को परमेश्वर के भगवान के लिए दे दिया। నా బిడ్డని मेरे बच्चे, నా మొదటి బిడ్డని దేవుడికి ఇచ్చేసి मेरे पहला बच्चों को मैंने भगवान को दे दिया। बोल వాళ్ళు దుఃఖపడరండి. वो दुखित नहीं होता पहला बच्चा ऐसा हो गया बोल, వాళ్ళు దుఃఖపడరు. बिल्कुल दुखित नहीं ఎందుకంటే होता, क्योंकि నా బిడ్డను దేవుడు చేర్చుకున్నాడు. मेरे बच्चे को परमेश्वर ने स्वीकारा है। నా బిడ్డను దేవుడు చేర్చుకున్నాడు. हमारे पक्ष में स्वीकारा है हमारे बच्चे को। నా బిడ్డ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. मेरे बच्चा परमेश्वर के लिए बलि हो गए, నా బిడ్డ దేవునికి అంకితం అయిపోయింది. परमेश्वर के लिए समर्पण हो गया, మాకు ఆనందము, इसलिए आनंदित हो जाते మాకు हैं। ఆనందం. हमें आनंद మన బిడ్డలు కూడా हमारे बच्चे भी రక్షణలో ఉన్నవారు, उद्धार में जो रहते हैं, రక్షణలో ఉన్నవారు उद्धार में जो रहते हैं, చనిపోతే अगर मर गए దేవుని దగ్గరికి వెళ్తాం. परमेश्वर पास जाएंगे, దేవుని దగ్గరికి వెళ్తాం. परमेश्वर पास जाएंगे, మనం కూడా వెళ్తాం. हम भी जाएंगे एक दिन వాళ్ళు परमेश्वर ముందే पास। లేరు, మనం వెనకాల వెళ్తాం वो आगे गए, हम बाद में जाएंगे, కదా. है ना? సంతోషమే కదా. खुशी की बात है ना। నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ ఈ లోకంలో సత్యం అంటుందంటే इस संसार में अगर कोई सच्चाई है तो అది మరణం. वो केवल मृत्यु है। సత్యం అంటే మరణమే. सत्य यानी कि मृत्यु ही। మీరు నిత్యముగా చచ్చిపోతారు. अब निश्चय तुम मरोगे। ఏమన్నాడు? क्या कहा? ఈ పండు తింటే ये फल खाओगे तो మీరు నిత్యముగా చస్తారు तुम निश्चय मरोगे बोला, కదా. है ना। అంటే మరణం తథ్యం. यानी कि मृत्यु तो आवश्यक है। ఆదాము వాళ్ళు ఫల తిన్నారు, आदम ने फल खाया, ఫల తినేశారు, खा लिया, మరణం వచ్చేసి. मृत्यु आ गई। సత్యం ये सत्य है, దేవుని వాగ్దానం. परमेश्वर की वादा है, చచ్చిపోతారు మీరు. मरेंगे निश्चय आप। అయితే तो फिर ఆ పాపుల కొరకు पापियों की खातिर దేవుడు వస్త్రాలు ఇచ్చాడు. परमेश्वर ने उनको वस्त्र दिए వాళ్ళు हैं। పాపం చేసిన వెంటనే అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. उन्होंने जैसे पाप किया तो अंजीर के पत्तों को उन्होंने ओढ़ लिया, అంజూరపు ఆకులు చుట్టుకున్నారు. अंजीर के पत्तों को से ढक కానీ लिया దేవుడు था। ప్రేమామయుడు, लेकिन परमेश्वर प्रेमी సర్వం తెలిసినవాడు, सब चीज जानने वाला है, సర్వం తెలిసినవాడు. सब कुछ जानने ఈ वाला है। మానవుడు అమాయకుడు, इंसान तो भोला है, అమాయకుడు. भोला है, అందుకే క్రీస్తు దగ్గరికి వస్తే జ్ఞానవంతులు అవుతాం. इसलिए मसीह के पास आएगा तो ज्ञानी बनेंगे हम। వాళ్ళకంట उनके लिए చూడండి, देखिएगा, అందరూ తెలుసు, सब जानते కానీ हैं, వాక్యం చూపిస్తుంది. लेकिन वचन ऐसे दिखाता हूँ। ఆది కాండం 3వ అధ్యాయం का 3 अध्याय 21వ వచనంలో 21 वचन देखेगा। యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు చర్మపు వస్త్రాలను తయారు చేసి తొడిగించడం రాయబడింది. तो और परमेश्वर यहोवा ने आदम और उसकी पत्नी के लिए चमड़े के अंगरखे बनाकर उनको पहना दिया करके అంటే लिखा। చర్మపు వస్త్రాలు అంటే ఎవరిని చంపితే వస్తాయండి? ये चमड़े के अंगरखे यानी कि किसे मारने से ये चमड़ा मिलेगा बताइए? ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ये चमड़ा कहाँ से आएगा? ఒక దూడను చంపుంటారు. कोई बछड़ा को कोई पशु को वध किया। అందుకే చూడండి, इसलिए देखिए, సామెతలు नीति वचन 27వ అధ్యాయము 27वीं अध्याय రండి. का సామెతలు नीति वचन 27వ అధ్యాయము 27वीं अध्याय 26వ వచనం గనుక చదివితే 26वीं वचन को देखेगा तो 27, 26 నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి అని రాయబడింది. అక్కడ చూడండి, तब भेड़ों के बच्चे तेरे वस्त्र के लिए होंगे करके लिखा है। చూసారా? देखा? సొలొమోను మహారాజు గారు ఆత్మలో రాసిన మాట, राजा सुलेमान ने आत्मा में होकर लिखा है। నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. कहता है भेड़ों के बच्चे तेरे वस्त्र के लिए ठहरेंगे लिखा। కాబట్టి इसलिए ఒక అంటే ఒక ఒక క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును, ఒకని చేని క్రయధనం వరకు పొట్టేళ్లు సరిపోవును. और बकरों के द्वारा खेत का मूल दिया जाएगा। అంటే यानी कि చూడండి, ఇక్కడ देखिए
ఈ వస్త్రాలని అంటే గొర్రె పిల్లను వధించాడు. ये वस्त्र कैसा मिला? वहाँ पे एक बछड़ा को यानी कि అంటే बकरे का ఆదాము वध किया। అవ్వలు తిన్నదన్న పండు తిని పాపం చేసినప్పుడు आदम ने आज्ञा को उल्लंघन करके पाप जब किया तो వాళ్ళ కోసం ఒక గొర్రె పిల్లను వధించి उनके लिए एक बछड़े का वध किया है। ఆ వస్త్రాలు ఆ చర్మపు సక్కాయలను వస్త్రాలకు ఇచ్చాడు. वो चबड़े के कपड़े उनके पहना दिए हैं। మనం అందరం పాపులు, हम सब पापी है, అందుకే వాగ్దానం చేసి, इसलिए प्रतिज्ञा की है। అందుకే స్త్రీ సంతానం, इसलिए स्त्री का संतान की आवश्यकता అందుకే है। స్త్రీ సంతానం. इसलिए स्त्री का संतान है। ఆ స్త్రీ సంతానము ఒక గొర్రె పిల్లలాగా బాప్తిస్మ ఇచ్చి యోహాను కనపడ్డాడు. वो स्त्री का संतान जो है एक वध करने वाली मेमने की तरह दिखाई दिया बपतिस्मा देने కాలము वाले। సమీపించినప్పుడు जब समय पूरा हुआ था, అదిగో బాప్తిస్మ ఇచ్చే యోహాను యొర్దాను నది దగ్గర ఉన్నప్పుడు बपतिस्मा देने वाला यूहन्ना यरदन नदी के पास था। యేసుప్రభు వస్తున్నాడు. यीशु मसीह आ रहे వెంటనే थे గొర్రె పిల్లలాగా చూశాడు. तो तुरंत देखा कि ये मेमना की जैसा दिखा। తన కళ్ళకి గొర్రె పిల్లలాగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. तो यूहन्ना की आंखों को पवित्र आत्मा परमेश्वर ने दिखाया एक मेमने की तरह। అదిగో గొర్రె పిల్ల, ये देखो मेमना, లోక పాపముల మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर की मेमना। ఈ వాగ్దానం తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది కదా. प्रतिज्ञा की बाद ही व्यवस्था आ गई थी ఈ ना। ధర్మశాస్త్రం ఏమంటుంది? ये व्यवस्था क्या कहती है? పాపం, पाप को बताती ఇదిగో है। నువ్వు పాపం చేసావు, तू पाप ये बोलती ఇది है। చేస్తే పాపం, ये करने से पाप है ఇది कहती చేస్తే है। పాపం, ये फलाना करने से पाप ఇది है। చేస్తే పాపం फलाना करने से అంటే पाप है। పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. यानी कि पाप को उठा के दिखाता है। ధర్మశాస్త్రం లేక ముందు పాపం లేదు. व्यवस्था आने से पहले पाप के बारे में बताता नहीं है। జాగ్రత్త గమనించండి. ध्यान से देखिए, తీర్పు కూడా 3 విధాలుగా ఉంటది. न्याय विमर्श भी 3 तरह की होगी। మనం ఎప్పుడు చెప్తా ఉన్నాను ఎప్పుడు మీకు, हमेशा मैं बताता रहा, ఆదాము దగ్గర నుంచి సీనాయి కొండ వరకు ధర్మశాస్త్రం లేదు. आदम से लेकर सीनाई पर्वत तक व्यवस्था नहीं थी। వాళ్ళకి ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు. उन लोगों को बिना व्यवस्था का ही न्याय विमर्श होगी। సీనాయి కొండ నుంచి యేసుప్రభు పుట్టి సువార్త అందించే వరకు ధర్మశాస్త్రం ఉంది. सिनाई पहाड़ से लेकर यीशु मसीह पैदा होकर सुसमाचार सुनाने के पहले तक व्यवस्था रहा। ఆ తర్వాత యేసు ప్రభు ఎవరు? నెరవేర్పు. उसके बाद यीशु मसीह कौन है? प्रतिज्ञा को पूरा करने वाला। ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చాడు. उस प्रतिज्ञा को पूरा किया है। అప్పటి వరకు మనం బాల శిక్షణ కింద ఉన్నాము అంటాడు. तब तक हम शिक्षक के नीचे है करके बोलता है। ఇప్పుడు ధర్మశాస్త్రం ఇజ్రాయేల్కి ఇచ్చాడు, మనం ధర్మశాస్త్రం పాటించకుండా ఉందామా? क्या व्यवस्था केवल इजरायलियों को दिया बोलकर क्या हम व्यवस्था का पालन ना करें? క్రీస్తు అబ్రహాము యొక్క వాగ్దానం, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. तो परमेश्वर अब्राहम से वादा किया है। ముందు ఏదైనా వనంలో వాగ్దానం చేశాడు. सबसे पहले अदन की वाटिका में అంటే वादा ఈ किया। వాగ్దానం అంతా ఒకటే. ये प्रतिज्ञा तो एक ही है। ఈ వాగ్దానం వస్తానే ఉంది. वो प्रतिज्ञा आती रही। అందుకే దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. परमेश्वर ने अब्राहम को बुलाया। ఆదికాండం 12వ అధ్యాయంలో उत्पत्ति की 12 में పిలుచుకుని बुलाकर ఇదిగో నీ ద్వారా, तेरे वंश के నీ द्वारा, వంశం ద్వారా तेरे वंश के ఈ द्वारा భూలోకంలో ఉన్న వాళ్ళందరూ पृथ्वी ఆశ్రయించబడతారు. के सारे कुल आशीष पाएंगे बोला। అందరూ ఆశ్రయించబడతారు. सबको आशीष मिलेगा बोला। కాబట్టి इसलिए ఇప్పుడేంటి अब क्या है कि వాగ్దానం वादा, అంటే యేసయ్య భూమి మీదకి రాబోతుంది. यानी कि यीशु मसीह धरती पे आने का। మనిషి పాపం చేసినప్పుడు इंसान जब पाप किया, స్త్రీ సంతానం, स्त्री का ఆ संतान, తర్వాత ఏం उसके జరిగింది? बाद क्या हुआ? వాగ్దానం. वादा। ఎవరికి వాగ్దానము? किसे प्रतिज्ञा किया? అబ్రహాం సంతానం. अब्राहम की संतान। అబ్రహాం సంతానం ఎవరు? अब्राहम का संतान कौन है? ఇజ్రాయేలు. इजरायली। జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए, ఇజ్రాయేలీలు. इजरायली। అయితే అబ్రహాం వంశముల ద్వారా ఈ భూలోకం అంతా ఆశ్రయించబడాలి. अब्राहम के वंश के द्वारा ही पृथ्वी के सारे लोग आशीष पाना। ఇప్పుడు అబ్రహాం వస్తే గాని ఈ ప్రపంచానికి ఆశీర్వాదం దొరకదు. अब्राहम आने पर ही दुनिया को आशीष मिलेगा। ఇప్పుడు అబ్రహాం సంతానం వస్తే గాని భూమి అంతా ఆశ్రయించబడదు. अब्राहम का वंश आने से ही पृथ्वी के सभी लोग आशीष पाएंगे। దేవుడు పిలిచాడు అబ్రహాంని. परमेश्वर ने बुलाया अब्राहम। అబ్రహాంకు దేవుడు చెప్పాడు, अब्राहम से परमेश्वर ने कहा, అబ్రహామా हे अब्राहम, ఇదిగో నీ వంశము ద్వారా तेरे वंश के ఈ द्वारा భూలోకంలో ఉన్న అందరూ వంశములన్నీ ఆశ్రయించబడతాయి. इस पृथ्वी के सारे कुल आशीष पाएंगे। కానీ అబ్రహాంకి బిడ్డలు పుట్టాలా? लेकिन अब्राहम को संतान होना चाहिए। 12 గోత్రాలు. 12 गोत्र आ गए। 12 గోత్రంలో 12 गोत्र में యూదా గోత్రం, चौथा यहूदा है। 4వ గోత్రం चौथा गोत्र యూదా గోత్రం. यहूदा गोत्र। యూదా గోత్రం నుంచి यहूदा गोत्र से దావీదు వచ్చాడు. दाऊद आ गया। దావీదు నుంచి दाऊद से ఎవరు వచ్చారు? कौन आया? సొలొమోను, सुलेमान। నాతాను. नातान आया। సొలొమోను వంశం నుంచి सुलेमान के वंश से మరియమ్మ భర్త యేసేపు వచ్చాడు. मरियम का पति यूसुफ आया। నాతాను వంశం నుంచి नातान के वंश से మరియమ్మ వచ్చింది. मरियम आ गई। మరియమ్మ గర్భములో मरियम के गर्भ में వాగ్దానం చేసిన వాడు प्रतिज्ञा की अनुसार స్త్రీ సంతానం स्त्री का संतान ఈ భూమి మీదకి వచ్చింది. इस धरती पे आ गया। ఇప్పుడు మనము अब यहाँ ధర్మశాస్త్రం కింద ఉన్నామా, ఇప్పుడు విశ్వాసం కింద ఉన్నామా? हम व्यवस्था के अधीन हैं क्या विश्वास के अधीन हैं? ముందు అబ్రహాము నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. पहले हमने देखा अब्राहम ने भरोसा किया इसलिए वो धर्मी ठहरा गया। విశ్వాసం, विश्वास रखा। విశ్వాసం అనేది అబ్రహాం ద్వారా ఎల్లడయింది. विश्वास अब्राहम के द्वारा ही प्रकट हुआ है। ఎల్లడయింది प्रकट हुआ। కాబట్టి ఇప్పుడు మనము इसलिए हम విశ్వాసం వలనే దేవుని కుమారులు. विश्वास के द्वारा ही हम परमेश्वर का संतान ठहरे। గలతీ 3:26లో गलातियों का 3:6 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం వలన దేవుని కుమారులు. यीशु मसीह में तुम सबने विश्वास किए इस वजह से परमेश्वर का संतान हो। కాబట్టి మీరు క్రీస్తు
క్రీస్తుకు చెందిన వారైతే అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులు. यदि तुम मसीह के हो तो अब्राहम के वंश और प्रतिज्ञा के अनुसार वारिस है. కాబట్టి इसलिए అయినా విశ్వసించే వారికి వాగ్దానం యేసుక్రీస్తులోని విశ్వాసం మూలంగా లభించేలా లేఖనము అందరినీ పాపంలో బంధిని 22వ వచనంలో రాయబడింది. 22 में लिखा हुआ कि परंतु पवित्र शास्त्र ने सबको पाप के अधीन कर दिया ताकि वे प्रतिज्ञा जिसका आधार यीशु मसीह पर विश्वास करना है, विश्वास करने वालों के लिए पूरी हो जाए. కాబట్టి इसलिए యేసు ప్రభు యొక్క ఆ అమూల్య రక్తము ద్వారా ఇప్పుడు ఇజ్రాయేలీలు కడగబడాలి. यीशु मसीह की बहुमूल्य लहू के द्वारा इजरायली भी धुल जाना है. అంటే యేసు ప్రభు రాకముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర కిందకే వస్తారు. यीशु मसीह आने से पहले जितने लोग व्यवस्था के नीचे है वो व्यवस्था के नीचे ही आएंगे. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు సువార్తనంతా ఇజ్రాయేలులైనా ఇటు అన్ని జనులైనా క్రీస్తుని నమ్ముకోవాల్సిందే. अब यीशु मसीह आने के बाद यीशु मसीह का सुसमाचार सुनने के बाद चाहे इजरायली हो या अन्य जाति हो यीशु मसीह पर भरोसा करना ही पड़ेगा. ఇప్పుడు ఏంటి మనకి? क्या है अभी? ఒక ఆశ. एक आशा యేసు ప్రభు यीशु मसीह पर నా పాపాలన్నీ తీసేసి मेरे सारे पापों को निकाल दी. నేను వాగ్దానం కింద ఉన్నాను, मैं प्रतिज्ञा के नीचे हूँ, విశ్వాసం కింద ఉన్నాను. मैं विश्वास के नीचे हूँ. అందుకే इसलिए విశ్వాసం పొందిన వారికి అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని అపోస్తులు వాగ్దానం చేశారు. तो प्रेरितों ने कहा था जो कोई विश्वास पाएगा उनके ऊपर पवित्र आत्मा आएगा. చూడండి, देखिएगा 5వ అధ్యాయము 32వ వచనం అపోస్తుల కార్యం కనుక మనం చూస్తే 5वें अध्याय प्रेरितों का 32 वचन में देखिएगा तो అపోస్తుల కార్యము प्रेरितों का 5:32 5వ అధ్యాయము 32వ వచనములో 5:32 में देखिएगा तो చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు అని రాయబడింది. చూడండి అక్కడ यहाँ पे लिखा है हम इन बातों का गवाह है और वैसे ही पवित्र आत्मा भी जिसे परमेश्वर ने उन्हें दिया है जो उसकी आज्ञा मानते हैं. అది మనము ఆజ్ఞలను పాటించినప్పుడు పరిశుద్ధుడు వస్తాడు. तो हम आज्ञाओं को पालन करने से ही पवित्र आत्मा आएगा. తనకు విధేయులైన వారికి उनका आज्ञाकारी जो बनेगा, అంటే తనకు విధేయులైతే अगर उनका आज्ञाकारी అంటే बनेगा ఆయన వాక్యానికి ఆజ్ఞలకు విధేయులైతే उनकी आज्ञाओं का अधीन बनेगा तो వాళ్ళ పరిశుద్ధాత్మ. उन्हीं को पवित्र आत्मा मिलेगा. అంటే ప్రభువా हे प्रभु నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, నేను తప్పుగా మాట నన్ను క్షమించు. मैंने गलत बोला, मुझे क्षमा करो. అందుకే ఏంటంటే इसलिए क्या कहता है 1వ యోహానులు అంటాడు ఆజ్ఞలు అంటే భయం ఉండదంట. ఇక్కడ చూడండి, पहला यूहन्ना पत्री में देखिए क्या लिखा है. 1వ చూడద్దాం, యోహాను 3వ అధ్యాయంలో భయము. చూడండి 4:18 1వ యోహాను పత్రిక, యోహాను 1వ పత్రిక. 4:18 देखिए. ప్రేమలో భయం ఉండదు. कहता है प्रेम में भय नहीं होता, वरन सिद्ध प्रेम भय को दूर कर देता है, क्योंकि भय का संबंध दंड से होता है और जो भय रखता है वे प्रेम से सिद्ध नहीं हुआ. చూచారా? देखा, ప్రేమలో భయం ఉండదు. प्रेम में कोई भय नहीं होती. అంతేకాదు, इतना नहीं, పరిపూర్ణ ప్రేమ భయముని వెళ్ళగొట్టును. सिद्ध प्रेम भय को दूर कर देता है. ఏమైనా భయం ఉందా? क्या आपको कोई भय है? ఎట్లా బ్రతుకుతాం? कैसे जिएंगे? ఏం తినాలి? क्या खाए? ఏం ధరించుకోవాలి? क्या पहने? ఎలా ప్రభువా कैसे रहे? అని చింత ఏమైనా ఉందా? इसी प्रकार को कोई चिंता है? మనం క్రీస్తులో ఉన్నాం, हम मसीह में हैं, మనకు భయం లేదు. हमें भय नहीं होना चाहिए. భయము దండనతో కూడినది. भय जो है दंड से जुड़ा हुआ है. భయం పడువాడు ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాడు. जो भय करता है वो प्रेम में सिद्ध नहीं हुआ. దేనికైతే భయపడతాడో वो जो कोई इंसान डरता है, లోకరీత్యా ఆదాము సంతానమే. तो संसार के अनुसार तो आदम का संतान है. ఆదాము భయపడ్డాడు, आदम डर गया, కానీ క్రీస్తు భయపడలా. लेकिन मसीह नहीं डरा. క్రీస్తు భయపడలా. मसीह नहीं डरा. అయ్యా నీ చిత్తమే సిద్ధించును గాక. कहा प्रभु तेरा इच्छा ही पूरा हो. అంటే దేవుని మీద ఆధారపడతారు. यानी कि परमेश्वर पर निर्भर हो जाएंगे. बोलो, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతారు. प्रभु में निर्भर हो जाएंगे हर एक विषय. విశ్వాసంతో विश्वास के द्वारा. భయపడొద్దు. डरो मत. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. डरपोक जन परमेश्वर के वारिस नहीं हो सकता. జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. దేని గురించైనా భయపడితే, अगर किसी विषय को लेकर आप डरते हो, ప్రేమ అంట భయాన్ని ఎల్లగొట్టుద్ది. तो प्रेम जो है भय को दूर कर देता है. విశ్వాసము భయాన్ని పారద్రోలుద్ది. विश्वास भी भय को भगा देता है. నిరీక్షణ आशा విశ్వాసంతో పాటు विश्वास के साथ साथ ప్రభు యొక్క ప్రేమలో प्रभु के प्रेम में आगे बढ़ती जाएगी. మనకి ఎంత తెలుసో మన గురించి, हमें जितना पता है हमारी खुद के बारे में, మనకు తెలిసిన దానికంటే ఎక్కువ మన గురించి ఆయన తెలుసు. तो हम जितना जानते हैं उससे अधिक परमेश्वर हमारे बारे में जानता है. మీ బిడ్డలకి మీ బిడ్డల గురించి ఎంత తెలుసో
మీ బిడ్డల గురించి మీకు అంతకంటే ఎక్కువ తెలుసు. तुम अपने बच्चों के बारे में कितना जानते हो? अपने बच्चों के बारे में परमेश्वर आपसे ज्यादा जानता है కదా, ना? అర్థమవుతుందా? समझ में आ रहा है? మీ బిడ్డల గురించి आपके बच्चों को लेकर అంటే మీ బిడ్డలకి ఎంత ఏం తెలియదో వాళ్ళ గురించి మీకు అంతకంటే ఎక్కువ తెలుసు. तो आपके बच्चों को उनके खुद के बारे में नहीं पता, तुम उनके बारे में अच्छी तरह जानते हो. మీ ఒక సందర్భం అన్నాడు, यीशु मसीह ने एक संदर्भ में మీ कहा, బిడ్డలు అవసరం మీరు తిరుగుతున్నారు. तुम अपने बच्चों का हर एक आवश्यकताओं को पूरा करते हो. వాడు బిస్కెట్ అడిగితే పావు ఇస్తావా? वो बिस्किट मांगने पर क्या सांप देते हो आप? రొట్టె ఇస్తే తేలిని రొట్టి మండి తేలిని ఇస్తావా? तो रोटी मांगे तो क्या बिच्छू देते हो? అంతకంటే ఎక్కువ నువ్వు ఇవ్వవా? इससे अधिक अच्छा देते हो ना? నేను పరలోకపు తండ్రిని, मैं स्वर्गीय पिता हूँ, నీకు ఏది అవసరం ఇస్తాను నేను. मैं आपकी आवश्यकताओं के अनुसार मैं देता हूँ. ఎవరికండి? किसे कहता है ये बात? విశ్వాసం, जो विश्वास रखने वालों को, విశ్వాసము, विश्वास रखने वालों को, నిరీక్షణ, आशा रखने वालों को, ప్రేమ. प्रेम में रहने वालों కాబట్టి ప్రేమలో భయం ఉండదు. को. इसलिए प्रेम में भय नहीं నా होता. ప్రభు ఉన్నాడు, मेरे प्रभु मेरे నా साथ है. ప్రభు ఉన్నాడు, मेरा నాకు प्रभु అన్ని ఇస్తాడు. मेरे सारी जरूरतों को पूरा करे. నా ప్రభు అన్ని ఇస్తాడు. मेरा प्रभु सब जरूरतों को पूरा करे. చింతంతా ఆయన మీద పెడదాం. सारा चिंता उनके ऊपर डाल दो. చింతంతా ఆయన మీద పెడదాం. మనమే వేసుకోవద్దు చింత, खुद के ऊपर मत डालना. మనమే వేసుకోవద్దు. ఎందుకంటే మనం వాగ్దానం పొందిన ప్రజలు, हम प्रतिज्ञा की गए लोग हैं. మనం వాగ్దానం పొందిన ప్రజలమే. हम प्रतिज्ञा के लोग हैं. ఆ వాగ్దానం దేవుడు తీర్చేశాడు. प्रतिज्ञा को प्रभु ने पूरा की है. కాబట్టి మన పట్ల దేవునికి ప్రేమ ఉంది, हमारे प्रति परमेश्वर प्रेम रखता है. ప్రేమ ఉంది. प्रेम रखता మన है. కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. हमारे लिए यीशु मसीह भी विनती करता है. ఒక వాక్యం ముగిస్తాను. एक वचन बताकर खत्म करूंगा. చూడండి, యోహాను సువార్త యోహాను సుసమాచాर 17వ అధ్యాయం 17 अध्याय 17వ అధ్యాయము 17 अध्याय 17వ వచనము 19వ వచనము 21వ వచనం చదువుదాం. तो 17 का 17 19 21 पढ़ेंगे. చూడండి, देखिए, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है. సరే, 19వ వచనం. 19वीं वचन, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. और उनके लिए मैं अपने आप को पवित्र करता हूँ ताकि वे भी सत्य के द्वारा पवित्र किया जाए. 21వ వచనం. 21वीं वचन, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేయుచున్నాను. कि वे सब एक हो जैसा तूने पिता मुझ में है और मैं तुझ में हूँ, वैसे ही वे भी हम में हो, जिसे संसार विश्वास करे कि तू ही ने मुझे भेजा है. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. కాబట్టి మన కొరకు ప్రార్థన చేస్తాం. इसलिए हमारे लिए प्रार्थना कर. అపోస్తులకే కాదు, प्रेरितों तक की नहीं, వాళ్ళ బోధ విన్న మనము, उनका संदेश सुनने हुए हम लोगों అపోస్తుల के యొక్క लिए బోధ మీద కట్టబడ్డ మనం. प्रेरितों की संदेश में बनाई गई సంఘము, कलिसिया, అపోస్తుల బోధ మీద సంఘం కట్టబడింది. प्रेरितों के संदेश पर कलिसिया बनाई गई है. మనం సంఘంలో ఉన్నాం, हम कलिसिया में हैं, అంటే దేవుని రాజ్యంలో यानी ఉన్నాం. कि परमेश्वर के राज्य में हैं. రాజ్యంలో అందరుడి సంఘంలోకి వెళ్ళాం. अंदरूनी कलिसिया में हैं हम, బాహ్య సంఘంలో ఇంకా ఉన్నారు, बाह्य कलिसिया में हैं అంటే लोग. అంతరంగ సంఘంలోకి వెళ్ళిపోయాం. हम अंदरूनी कलिसिया में गए हैं. బాహ్య సంఘంలో వాళ్ళు ఉన్నారు, लोग अभी भी बाह्य कलिसिया में हैं. వాళ్ళు కూడా ఈ అంతరంగ సంఘంలో రావాలి. वो भी इस अंदरूनी कलिसिया में అందుకే आना దేవుడు है. ఆలస్యం చేస్తున్నాడు. इसलिए परमेश्वर का पुत्र देर कर रहे हैं. కాబట్టి మనం వెనకం చేయకూడదు. इसलिए हम पीछे ना हटे, పరిస్థితులను చూసి వెనకం చేయకూడదు. हालतों की वजह से पीछे ना हटे. యేసు ప్రభు అన్నాడు, मसीह यीशु ने कहा, అక్రమము అన్యాయము పెరిగకుందంటే ప్రేమ చల్లారిపోతాడు. तो संसार में कुकर्म बढ़ता जाएगा तो प्रेम ठंडा होता जाएगा. అక్రమము అన్యాయం పెరిగే కొద్దీ अक्रम और अन्याय बढ़ता जाएगा तो ప్రేమ చల్లారిపోతుంది. प्रेम ठंडी हो जाती है. మొదట ఉన్న విశ్వాసం ఉండదు. पहला सा विश्वास नहीं रह रहे. ఏమంటాడు, क्या कहता है? నువ్వు ఆ మొదటి విశ్వాసాన్ని పెట్టు. फिर से उस पहला विश्वास रखो. దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. परमेश्वर बहुत आशीष किया है हमें. మనల్ని ఎప్పుడు వదలలేదు, हमें कभी नहीं छोड़ा आज तक, వదలలేదు. अभी तक नहीं అది छोड़ा. ప్రభువులో ఉందాం. फिर भी हम प्रभु में भी बने रहेंगे. अभी भी. ప్రేమ, प्रेम, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. प्रेम, आशा और विश्वास. మనం వాగ్దాన ప్రజలు. हम प्रतिज्ञा के लोग हैं. మన మీద దేవుని యొక్క కృప ఉంది, हमारे ऊपर परमेश्वर का कृपा है. కృప ఉంది. कृपा है. ధర్మశాస్త్రమునే పాటించిన వాళ్ళందరూ పరలోకంలో ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. व्यवस्था का पालन करने वाला सब स्वर्ग राज में है, परदेश మనం में. వాగ్దాన ప్రజలు हम కాబట్టి प्रतिज्ञा की गए लोग हैं. యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మనం చనిపోతే సమాధులు లెగుస్తాం. यीशु मसीह जब आने वाला है, जब आ गए बादलों में, अगर मर गए तो इससे पहले हम कब्र से जी उठेंगे. కాబట్టి ప్రేమను వదులుకోకూడదు. इसलिए प्रेम को नहीं छोड़ना ఈ चाहिए. లోకం ఎవరు నీ ఎంబటి రారండి. कोई भी आपके साथ नहीं आएगा. నీ కుమారులు రారు, కుమార్తెలు రారు, ना बेटा आएगा ना बेटी నీ आएगी, భర్త రాడు, ना पति आएगा, నీ భార్య రాదు, ना पत्नी నీ आएगी, ఆస్తి రాదు, ना तुम संपत्ति నీ आएगी, అందం రాదు, ना तुम्हारी నీ खूबसूरती, ఉద్యోగం రాదు. ना तुम्हारी ఈ లోకం नौकरी. ఎవరు నీ పంపితే రారు. कुछ भी कोई भी तुम्हारे కానీ साथ नहीं క్రీస్తు आएगा. ప్రేమలో ఉండాలి. मसीह के प्रेम में बने रहो. మొదటి ప్రేమను పోగొట్టుకోవద్దు. पहला प्रेम को नहीं खोना. ఇవన్నీ చూసుకుని మాట ప్రేమ పోయిందనుకో, ये सब कुछ मिल गए बोलकर संसार का प्रेम को
खो दिया तो అందుకే ఇది ఒక నటన. ये कहा कि संसार एक नाटक है, అందుకే పౌలు అన్నాడు, ఈ నటన గతించిపోతుంది. इसलिए पौलुस ने बोला ये नाटक अभी खत्म होने वाला ఇదంతా ఒక నాటకం. है, एक नाटक की जैसा ఈ है। భూమి మీద అంతా నాటకం. ये संसार में ఎవరు రారు మనతోటి, कोई नहीं आएगा हमारे साथ, ఎవరు రారు. कोई नहीं आएगा। మన రక్షణ మనం కాపాడు, हमारा उद्धार को हम बचा के మన रखें, రక్షణ మనం కాపాడుకుందాం. उद्धार को बचा के रखें। ప్రభు వస్తే పరలోకానికి వెళ్దాం. प्रभु आएगा और सब गुरु में जाएंगे। కానీ लेकिन మనం సంఘంలో, పరిశుద్ధ సంఘంలో, దేవుని రాజ్యంలో మనం हम कलिशा में पवित्र राज्य में बने रहेंगे, దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం परमेश्वर हमें आशीष देगा, మనం ప్రభువులో ఉందాం. हम प्रभु में ही रहे। చిన్న ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करें। వందనాలు ఆయన. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. स्तुति हो। ఇంతవరకు నేను చక్కగా వాక్యాలు విన్నారు. अभी तक वचन सुना अच्छी ఈ तरह, వాక్యంలో తండ్రి तेरे वचन में బలపరచబడాలి. प्रभु सामर्थ्य पाए ప్రతి ఒక్కరు हर एक जने। వాగ్దానము, प्रतिज्ञा, ధర్మశాస్త్రము, व्यवस्था, నెరవేర్పు. उसका पूरा होना। ధర్మశాస్త్రం ముందే వాగ్దానం ఉంది. व्यवस्था को पहले ही प्रतिज्ञा है, కానీ ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం. लेकिन व्यवस्था एक कानून है, తప్పు చేయొద్దు. गलत नहीं करना। పాపాన్ని పాపంగా చూపిస్తుంది. पाप को पाप करके दिखाता కానీ है, ఆ పాపాన్ని పరిహరించింది యేసయ్య రక్తం. उस पाप से प्रायश्चित कराया मसीह के लिए, ఆ నెరవేర్పు యేసయ్యే. वो पूरा किया मसीह यीशु ने। నిజంగా యేసు నామములో మాకు రక్షణ. हाँ प्रभु यीशु के नाम में हमें उद्धार मिला, ఆయన మనల్ని ప్రేమించాడు. हमसे प्रेम किया। ప్రభువా, ప్రతి ఒక్కరిని వాక్యమైన వారందరినీ ఆత్మలో బలపరచు. प्रभु जितनों ने वचन सुना उन सबको आत्मा में నీ మీద बल, ఆధారపడేటట్టు సహాయం చేయి. आपके ऊपर निर्भर होने का నీ मतलब వాక్యానికి విధేయులైతే तेरा आज्ञाकारी बनेगा तो పరిశుద్ధాత్మ పొందుకుంటారు. पवित्र आत्मा पाएंगे। అందుకే సంఘం ఇచ్చారు. इसलिए कलिशा दिया है, సంఘానికి నడవాలి. कलिशा में आए, సంఘమే పరిశుద్ధ భూమి. कलिशा ही पवित्र धरती। ఈ లోకంలో ఇదిగో అంటున్నాడు, ఇదిగో మీరు మీ దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని. कहा कि संसार में परमेश्वर राज्य तुम्हारे बीच में అది है, విశ్వాసం ద్వారా కట్టబడిన సంఘం. विश्वास के द्वारा बनाए गए कलिशा, అదే సంఘము. वही कलिशा। సంఘము ప్రభు. ఈ భూమి మీద సంఘంలో మనం చేరితే इस पृथ्वी में कलिशा में अगर शामिल हो गए, పరిపూర్ణ సంఘంగా అంతరంగ సంఘంలో చేర్చబడి हम अंदरूनी कलिशा में शामिल हो जाएंगे। ప్రభు ఆశీర్వాదం అనుకుంటున్నాడు. प्रभु का आशीष रहे। వందనాలు చెల్లిస్తాను. धन्यवाद प्रभु जी, ఈ వాక్యము దేవుడు దీవించుగా. ये वचन प्रभु आप आशीष करे सबके। యేసు నామములో यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन। आमीन। మన పితా परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड।